ఎపిసోడ్ 21 హూ ఇస్ ద బ్లాక్ షీప్. మిథునను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆర్యన్ ఆమె నోటికున్న టేప్ను తీసేశాడు. దాంతో మిథున ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఆర్యన్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది. దానికి ఆర్యన్ నవ్వుతూ, అవును, నాకు పిచ్చి పట్టింది. ముందు నన్ను కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు. ఆ తర్వాత నా పిచ్చి ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని అన్నాడు. మిథునను ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకొచ్చి అనుభవించి చంపాలని ప్లాన్ చేసుకున్నాడు ఆర్యన్. కాని ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా లాక్కొచ్చేటప్పటికి బాగా అలసిపోవటంతో రెస్ట్ తీసుకుంటూ కూర్చున్నాడు. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ అక్కడికి ఎవ్వరూ రాలేరు అని అతను నమ్మకంగా ఉన్నాడు. మిథున ధైర్యం తెచ్చుకుంటూ, ఆర్యన్, నిన్ను వార్న్ చేస్తున్నాను. నా ఒంటిపై చెయ్యేసే ధైర్యం చేయకు. ఆ తర్వాత భరత్ నిన్ను ఎప్పటికీ క్షమించడు అనంది. ఆ మాట విన్న ఆర్యన్ అని పగలబడి నవ్వుతూ, పిచ్చిదానా, నువ్వింకా భరత్ నిన్ను కాపాడుతాడని నమ్ముతున్నావా? ఒకవేళ అతనికి కాపాడాలని ఉన్నా నిన్ను కాపాడలేడు. ఎందుకంటే నిన్ను చంపిన తర్వాత వెళ్ళి వాణ్ణి కూడా చంపేస్తాను అనన్నాడు. ఆ మాట వినగానే మిథున కళ్లల్లో భయంతో కంగారుగా మాట్లాడుతూ, ఏంటి, నువ్వతన్ని చంపాలనుకుంటున్నావా అని అడిగింది. అవును, వాణ్ణి అడవుల్లోనే చంపి ఇక్కడే పాతేస్తాను. నేను చంపినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. వాడి చాప్టర్ ఇక్కడే క్లోజ్ అయిపోతుంది అని కోపంగా అన్నాడు ఆర్యన్. ఆర్యన్, ప్లీజ్, అతన్నేం చెయ్యొద్దు అని బతిమలాడుతున్నట్టుగా అడిగింది మిథున. దానికి ఆర్యన్ నవ్వుతూ, నువ్వు ప్రమాదంలో ఉండి కూడా వాడికి ఏం కాకూడదు అనుకుంటున్నావా? అయితే నీకేమైనా పర్వాలేదా? సరే అయితే, ఇప్పుడు నేను ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చేసింది అంటూ పైకి లేచి మిథున ఒంటిపై షర్ట్ తీసి పక్కన విసిరాడు. అది చూసి మిథున భయంతో, హెల్ప్, భరత్, ప్లీజ్ హెల్ప్ అని అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న ఆర్యన్ మరింత రెచ్చిపోతూ, ఇంకా గట్టిగా అరు. ఆ భరత్ గాడు నిన్ను రక్షించడానికి వస్తాడో లేదో నేను కూడా చూస్తాను. ఒకవేళ వస్తే వాడు కూడా ఇక్కడే చేస్తాడు అని అన్నాడు. నిజమా? అయితే నన్ను ఎలా చంపబోతున్నావు అని భరత్ గొంతు వినిపించటంతో మిథున, ఆర్యన్ ఇద్దరూ తలదిప్పి చూశారు. అక్కడ ధన్యా లేఖతో కలిసి నిల్చున్న భరత్ని చూడగానే మిథున సంతోషంగా భరత్ అని పిలిచింది. అంత హఠాత్తుగా భరత్నక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోవటంతో వాళ్లను చూసి ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. కాని అతను కంగారు పడలేదు. దాంతో అతను నింపాదిగా, వచ్చేసావా హీరో? నా ప్లాన్లో నిన్ను కొంచెం లేటుగా చంపాలి అనుకున్నాను. అయినా పర్వాలేదు, అనుకున్న దానికంటే 1 గంట ముందే చంపేస్తాను అనన్నాడు. ఆర్యన్, ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా నీకు? నువ్విలాంటి పనికి దిగజారిపోతావని నేనస్సలనుకోలేదు అని కోపంగా అన్నాడు భరత్. ఆర్యన్ నవ్వుతూ, నేను ఖచ్చితంగా ఈ అమ్మాయితో ఆడుకోవాలి అనుకున్నాను. అలా చేస్తే నా పగ తీరుతుంది. కాని నువ్వు నీతో పాటు మరో 2 అందమైన అమ్మాయిల్ని కూడా బోనస్గా తీసుకొచ్చావు. ఈరోజు నా టైం చాలా బావుంది అనన్నాడు. భరత్ అతన్ని అసహ్యంగా చూసి పక్కనే ఉన్న ధన్యతో, వెళ్ళి అతని సంగతి చూడు అనన్నాడు. వెంటనే ఆర్యన్ తన పక్కనే ఉన్న బ్యాగ్లో నుండి ఆల్రెడీ ఫిల్ చేసిన ఇంజెక్షన్ను తీసి మిథున దగ్గరకు పెట్టి, ఇది మీకోసమే ప్రత్యేకంగా చేయించిన విషం. ఇది మనిషి శరీరంలోకెక్కితే కేవలం 3 సెకండ్లలో మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు మీలో ఎవరన్నా కదలడానికి ట్రై చేస్తే ఈ విషం సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ మిథున మీద ఒకసారి ట్రై చేస్తాను. దానికి మీకిష్టమైతే మీరక్కడి నుండి కదలచ్చు అనన్నాడు. విషం అనగానే భరత్ భయంగా ఆగిపోతూ, ఆర్యన్, నా మీద పగ మిథున మీద చూపించద్దు ప్లీజ్ అనన్నాడు. అయితే ఏం చెప్పినట్టు చెయ్యి. నువ్వు నా ముందుకొచ్చి మోకాళ్లపై కూర్చో అనన్నాడు ఆర్యన్. అది విన్న మిథున, వద్దు భరత్, వీడి మాట నువ్వు వినొద్దు అని అరుస్తోంది. ఆర్యన్ వెంటనే ఆమె చెంపపై గట్టిగా కొట్టి, షటప్ అనన్నాడు. అది చూసిన భరత్ కోపంగా, ఆర్యన్, ఇంకోసారి ఆమెను తాకేవంటే నువ్వు బతికుండగానే చచ్చిపోయేలా చేస్తాను అని గట్టిగా అరిచాడు. కాని ఆర్యన్ ఆ బెదిరింపులను పట్టించుకోకుండా, ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉంది. మాట్లాడకుండా వచ్చి మోకాళ్లపై కూర్చో, లేదంటే ఇందులో ఉన్న విషం దీని ఒంట్లోకి వెళ్లడానికి 1 నిమిషం కూడా పట్టదు అనన్నాడు. భరత్ కంగారుగా, వద్దు, నేను కూర్చుంటాను అనన్నాడు. గుడ్,
రా, నా ముందొచ్చి మోకాళ్లపై కూర్చుని వదిలిపెట్టమని బతిమిలాడుకో అనన్నాడు. భరత్ అక్కడ్నుండి అడుగు ముందు వేస్తూ పక్కనే ఉన్న ధన్యవైపు ఓరకంటగా చూసి చిన్నగా కళ్ళు మూస్తెరిచాడు. ఆర్యన్ విజయగర్వంతో పెద్దగా నవ్వుతున్నాడు. అతని దృష్టి మొత్తం భరత్ను తన ముందు మోకాళ్లపై కూర్చొని అడుక్కునేలా చేయాలనే ఆలోచనపైనే ఉంది. భరత్ నిదానంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆర్యన్ అతన్నే చూస్తూ ఉన్నాడు. ఇంతలో ధన్య వెనుక నుండి స్టన్ గన్ తీసి ఆర్యన్ను ఎయిమ్ చేసి షూట్ చేసింది. వెంటనే ఆర్యన్ శరీరానికి డైరెక్ట్గా వెళ్లి తగిలిన సన్నని తీగ అతని ఒంట్లోకి హై వోల్టేజ్ కరెంట్ను పాస్ చేసింది. క్షణంలో అతని శరీరం కట్టెలా బిగుసుకుపోయింది. భరత్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్యన్ను కాలితో గట్టిగా కొట్టాడు. అతను కదలకుండా కింద పడిపోయాడు. ధన్య వెంటనే పరిగెత్తుకుని వెళ్లి అతని దగ్గరున్న ఇంజెక్షన్ను దూరంగా నెట్టి అతని మొహంపై కాల్తో కిక్కిచ్చింది. దాంతో ఆర్యన్ మూర్ఛపోయాడు. అంతా ఒక్క క్షణకాలంలో జరిగిపోయింది. భరత్ ధన్యలు ఒకరికొకరు కోపరేట్ చేసుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. భరత్ వెంటనే మిథునను పైకి లేపి ఆమె చేతుకున్న కట్లను విప్పేశాడు. మిథున ఏడుస్తూ భరత్ను గట్టిగా కౌగిలించుకొని, నేనీరోజు చెత్త వెధవ చేతిలో చచ్చిపోతాననుకున్నాను అనంది. భరత్ కూడా ఆమెను దగ్గరకు తీసుకుని, నీకేం కాదు, నేనున్నంతవరకు నీకేం కానివ్వను అని ఆమె భుజంపై చిన్నగా తట్టాడు. లేఖకు ఆ దృశ్యం నచ్చకపోయినా ఆ క్షణంలో ఆమె మిథున సేఫ్గా బయటపడినందుకు సంతోషించి, నీకేం కాలేదు కదా మిథునా అని అడిగింది. మిథున లేదన్నట్లుగా తలూపింది. భరత్ కింద పడిపోయిన ఆర్యన్ దగ్గరకు వెళ్లి అతని మొహాన్ని తీక్షణంగా చూశాడు. వీడు మా ప్రాణాలు తీసే ధైర్యం చేశాడు. ఇప్పటికిప్పుడు వీడి ప్రాణం తీయాలనిపిస్తుంది. కాని అసలు వీడు బయటికి రావడానికి ఎవరు హెల్ప్ చేశారో ముందు తెలుసుకోవాలి అని అనుకున్నాడు. భరత్, లేట్ చేయదు, త్వరగా పోలీసులకి కాల్ చేద్దాం అనంది లేఖ. కాని భరత్ వెంటనే పక్కకు వెళ్లి ఫోన్ తీసి దేవేందర్కు కాల్ చేసి జరిగిన విషయమంతా సింపుల్గా అతనితో చెప్పి, ఈ ఆర్యన్కి బెయిల్ ఎవరిచ్చి బయటికి తీసుకొచ్చారో, అంత ధైర్యం ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి అని అన్నాడు. ఓకే సార్, నేను దీన్ని పర్సనల్గా డీల్ చేస్తాను. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటాను అని అన్నాడు. ఓకే, ముందు ఆర్యన్ గాడి సంగతి చూడండి. అండ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ ఇమ్మీడియట్లీ అని అన్నాడు. ఓకే సార్, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆల్ అరేంజ్మెంట్స్ విల్ బి డన్ అని అన్నాడు దేవేందర్. ఓకే అంటూ భరత్ ఫోన్ కట్ చేసి వెనక్కొచ్చి, రెస్క్యూ టీంకి కాల్ చేశాను, 5 నిమిషాల్లో వస్తారు. ఈ ఆర్యన్ను పోలీసులకు అప్పగిస్తారు అని చెప్పి లేఖ వైపు తిరిగి, నేను టెంట్ దగ్గర వదిలేసి నేను ధన్య మిథున్తో కలిసి ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరతాం. మేమింకా ఈ క్యాంప్ యాక్టివిటీస్లో కంటిన్యూ చేయలేం. సారీ టు సే దిస్ అని అన్నాడు భరత్. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్ అని అంది లేఖ. మిథున చిన్నగా భరత్ షర్ట్ లాగి, మనం ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాం, అయినా మనతో ధన్యందుకు అని అడిగింది. రెస్క్యూ టీంను స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను. మన కోసం వెహికల్ను ప్రొవైడ్ చేశారు. ముందిక్కడి నుంచి కిందకు వెళ్తే ఆ తర్వాత కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కెళ్దాం. మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని అన్నాడు భరత్. ఫ్లైట్ కోసం ఉన్న సేవింగ్స్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఒక కార్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు కదా అనంది మిథున. నేను ఈ ప్రాణాలతో రిస్క్ తీసుకోలేను. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేకాదు, ఇక్కడి నుండి వెళ్ళాక కూడా మనం 2 రోజులు హోటల్లోనే ఉంటున్నాం. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఎక్కడ ఉండాలో ఏం చేయాలో డిసైడ్ చేసుకుందాం అని అన్నాడు. మిథునకు అతని మాటలన్నీ అయోమయంగా అనిపించాయి. అయినా విషయం భరత్ ప్రాణాలకు సంబంధించింది కావటంతో ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఇంతలో మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లు, మనతో పాటు ధన్యందుకు అని అడిగింది. ఆమెకు మార్షల్ ఆర్ట్ బాగా వచ్చు. నువ్వు కూడా చూసావు కదా మనల్ని ఎలా సేవ్ చేశాందో. అందుకే నేనామెను మనతో 2 రోజులు ఉండమని రిక్వెస్ట్ చేశాను అని చెప్పాడు భరత్. భరత్ తన ప్రశ్నకి అతికినట్టుగా ఆన్సర్ చేయటంతో మిథున ఇంకేం అడగకుండా సైలెంట్ అయిపోయింది. మరో 5 నిమిషాలు కూడా అవ్వకుండానే పెద్ద శబ్దంతో వాళ్లున్న ప్రదేశానికొచ్చింది ఒక హెలికాప్టర్. అందులో నుండి కొందరు మనుషులు దిగి అక్కడ పడి ఉన్న ఆర్యన్ తీసుకుని వెళ్లిపోయారు. అర్ధరాత్రి హెలికాప్టర్ శబ్దం వినడంతో టెంట్లో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. కాని ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. మరో 5 నిమిషాల్లో లేఖను టెంట్ దగ్గర వదిలి లక్ష్మణ్కి కూడా విషయం చెప్పి, నువ్వీ క్యాంప్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి లేఖకేదన్నా అవసరమైతే హెల్ప్ చెయ్, హైదరాబాద్ వచ్చాక కలుద్దాం అని అన్నాడు భరత్. లక్ష్మణ్ కూడా సరే అనడంతో ధన్య మిథున్తో కలిసి కార్లో బయలుదేరాడు భరత్. సిటీలోకొచ్చిన తర్వాత ఫ్లైట్లో హైదరాబాద్కెళ్లి
నేరుగా బిఆర్ హోటల్స్కి వెళ్లారు. సార్, మీకోసం పైన ఫ్లోర్లో రూమ్స్ రెడీగా ఉన్నాయి అని వాళ్లకి ఎదురొచ్చిన మేనేజర్ హడావిడిగా చెప్పాడు. భరత్ తలూపి ధన్య మిథున్తో కలిసి పైకి వెళ్లాడు. మిథున, ధన్య, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం అని అన్నాడు భరత్. అప్పటికే రాత్రి దాటటంతో వాళ్లు కూడా సరేనన్నట్టు వాళ్లకు అలాట్ చేసిన రూమ్స్లోకి వెళ్లారు. తన గదిలోకి వెళ్లిన తర్వాత జరిగిన దాని గురించి ఆలోచిస్తూ రూంలో ఉన్న బార్ క్యాబినెట్ దగ్గరకు వెళ్లి వైన్ బాటిల్ తీసుకుని గ్లాస్లో పోసుకుని తాగడం మొదలుపెట్టాడు. ఎంతలో తన రూమ్ డోర్ కొట్టిన శబ్దం రావటంతో ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ వెళ్లి డోర్ తీశాడు. అక్కడ నిల్చొని ఉంది మిథున. ఏంటి మిథున, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. నాకొంటరిగా పడుకోవడానికి కొంచెం భయంగా ఉంది అని తడబడుతూ చెప్పింది మిథున. జరిగిన సంఘటనకు ఆమె భయపడిపోయిందని అర్థం చేసుకున్న భరత్, సరే లోపలికి రా అని అనడంతో గదిలోకొచ్చింది మిథున. భరత్ డోర్ క్లోజ్ చేయగానే మిథున అతని వైపు సూటిగా చూస్తూ, భరత్, అసలేం జరుగుతోంది? నువ్వు హోటల్లో ఉందావంటే ఏదన్నా మామూలు హోటల్ అనుకున్నాను, కాని ఇంత లగ్జరీ హోటల్లో మనం ఎలా ఉన్నాం? వాళ్ళంతా నిన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నారు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అనిపిస్తోంది అని అడిగింది. ఆమె ప్రశ్నలకు భరత్కి వెంటనే నిజం చెప్పేయాలి అనిపించింది. కాని తన వారసత్వం కన్ఫర్మ్ అయ్యి లీగల్గా అసెట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యాక ఆమెతో చెప్పి సర్ప్రైజ్ చేయాలన్న కోరిక అతన్లో బలంగా ఉండటంతో ఆమెకు చెప్పకుండా ఆగిపోయాడు. అతను మౌనంగా ఉండటంతో, చెప్పు భరత్, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగింది మిథున. భరత్ నవ్వుతూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటూ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మిథున. మనం ఇదే హోటల్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాం, నువ్వు మర్చిపోలేదు కదా? ఆ టైంలో చీఫ్ జడ్జ్ థామస్ నాకు పరిచయం అయ్యారు. అందుకే ఇక్కడ ఉండటానికి అతని హెల్ప్ తీసుకున్నాను. ఈ హోటల్లో మనం ఛాంపియన్షిప్ గెలిచాం కాబట్టి ఇక్కడ వాళ్లు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంతే అని అన్నాడు. అంతా విన్న మిథున అతన్ని హక్ చేసుకుంటూ, ఏమో భరత్, నాకంతా విచిత్రంగా ఉంది. అసలు ఈ ఆర్యన్కి మనల్ని చంపాలన్న పగ ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు. కేవలం ఈ ఛాంపియన్షిప్ ఓడిపోతే మనుషుల ప్రాణాలు తీస్తారా? నాకు చాలా భయం వేసింది తెలుసా. నువ్వు రావటం కొంచెం లేట్ అయి ఉంటే ఏమై ఉండేదో కూడా తలుచుకోవడానికి భయంగా ఉంది అని అంది. భరత్ వెంటనే ఆమెకు ఎదురుగా తిరిగి దగ్గరికి హత్తుకుంటూ, ఇలాంటి చిన్న చిన్న వాటికి నా మిథున భయపడిపోతుందని నాకు తెలియలేదే అని అన్నాడు. ఇది చిన్నదా? ఆర్యన్ మన ప్రాణాలు తీయాలనుకున్నాడు అని అంది. అదంతా నేను చూసుకుంటాను, ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో అంటూ ఆమె బెడ్ దగ్గరకు తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె చేతిని పట్టుకుని అక్కడే కూర్చున్నాడు. కాసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. ఇంతలో భరత్ సెల్ మోగటంతో అతను స్క్రీన్ వైపు చూశాడు. అది దేవేందర్ దగ్గర్నుంచి వస్తున్న కాల్ కావటంతో పక్కకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి, ఎస్ మిస్టర్ దేవేందర్ అని అన్నాడు. సార్, ఆర్యన్ను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది అని చెప్పాడు దేవేందర్. ఎవరు అని కొంచెం ఘాటైన స్వరంతో అడిగాడు భరత్. మీ కాలేజ్ స్టూడెంటే సార్, రసూల్ అని చెప్పాడు దేవేందర్. ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయాడు భరత్. 2 రోజుల క్రితం రతన్ విషయంలో తన్ను చూసి భయపడిపోయినట్లు బిహేవ్ చేశాడు రసూల్. కాని తెర వెనుక తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అతను ఊహించలేదు. వెంటనే కోపంగా, వాడు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు, దీనికి ఫలితం అనుభవించాలి అని అన్నాడు. సార్, నేను రసూల్ గురించి చెక్ చేశాను. అతను ఆల్ గుడ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గ్రూప్ చైర్మన్ కొడుకు. అతను ఆర్యన్తో చేతులు కలిపి అతనికి హెల్ప్ చేయడం వెనుక వేరే ఏదో ఉద్దేశం ఉంది అని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అని అన్నాడు దేవేందర్. సరే, వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు భరత్. రసూల్ భరత్ చేతికి చిక్కుతాడా? అసలు భరత్ని చంపాలని అనుకోవడానికి నిజమైన కారణమేంటి? ఇప్పుడు ధన్య ఏం చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 22 ఎనిమీ రెడీ. ఆర్యన్ బయటకు రావడానికి హెల్ప్ చేసింది రసూలని తెలియడంతో ఆశ్చర్యపోయిన భరత్ అతను ఎక్కడున్నాడో తెలుసుకోమని దేవేందర్తో చెప్తాడు. మరోవైపు రసూల్ తన బెడ్రూంలో ఆత్రంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆర్యన్ నుండి వచ్చే న్యూస్ తెలుసుకోవడానికి అతను ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. నిద్రపోతున్న భరత్ శరీరంలోకి విషాన్ని ఇంజెక్ట్ చేస్తే అతను 3 సెకండ్లలో చనిపోతాడని ఆర్యన్కి దాన్నిచ్చి పంపించాడు రసూల్. రాత్రంతా ఆర్యన్ ఫోన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడతను. కాని ఉదయం 8 అవుతున్నా ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు.
దాంతో అతని మనసులో జరగరాందేదో జరిగింది అనిపించింది. కాని మళ్ళీ ఆలోచిస్తూ, ఇందులో ఆర్యన్ ఫెయిల్ అవ్వడం ఇంపాసిబుల్. అసలు వాడు జైలు నుండి రిలీజ్ అయినట్లే భరత్కి తెలీదు. కాబట్టి భరత్ అజాగ్రత్తగా ఉంటాడు. ఆర్యన్ అతన్ని హత్య చేస్తాడు అని తన మనసులో తానే సర్ది చెప్పుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. అది ఆర్యన్ నుండి వస్తున్న కాల్ అనుకుని హడావిడిగా కాల్ లిఫ్ట్ చేసి హలో అనన్నాడు. అవతలి వైపు నుండి నా చావు కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్టున్నావు అని వినిపించటంతో రసూల్ నిలువెల్లా వణికిపోయాడు. ఆ గొంతు భరత్తే అని గుర్తుపట్టి ఆశ్చర్యంగా భరత్ నువ్వా అనన్నాడు. నేను ఫోన్ చేస్తానని ఊహించలేదా? లేక ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాను అనుకున్నావా అని అడిగాడు భరత్. నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు భరత్ అంటూ అమాయకంగా నటించటానికి ప్రయత్నించాడు రసూల్. డోంట్ యాక్ట్ స్మార్ట్ రసూల్. ఆర్యన్ నీ గురించి మొత్తం చెప్పేశాడు. నువ్వు నా చావు గురించి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటావని నాకు తెలీదు. దీనికి నేను ఖచ్చితంగా నీకు సరైన థాంక్స్ చెప్తాను అన్నన్నాడు భరత్. అతని గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది. రసూల్ భయంతో భరత్ అది నేను అంటూ ఏదో చెప్పబోయాడు. కాని అతని మాటలు వినకుండానే జస్ట్ వెయిట్ ఫర్ యువర్ డెత్ అని చెప్పి కాల్ కట్ చేశాడు భరత్. రసూల్ ఒళ్లంతా చెమటలు పట్టిపోయాయి. వెంటనే అతని చేతిలో ఉన్న మొబైల్ కిందకు జారి పడిపోయింది. అతనికి వెంటనే ఆర్యన్పై కోపమొచ్చేసింది. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి పంపించినా వాడు భరత్ను చంపలేకపోయాడు అని కోపంగా అనుకున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కానట్లుగా టెన్షన్గా ఆలోచిస్తూ ఇప్పుడెవరు హెల్ప్ చేస్తారు అని అనుకుంటూ మొబైల్లోని కాంటాక్ట్ లిస్ట్ను చెక్ చేస్తూ ఒకచోట ఆగిపోయాడు రసూల్. స్క్రీన్పై విహారీ పేరు చూడగానే అతని మొహంలో చిన్న సంతోషం కనిపించింది. వెంటనే ఆ నెంబర్కి డయల్ చేసి హలో విహారీ అనన్నాడు. ఎవరు నువ్వు అని అటువైపు నుండి గంభీరమైన గొంతు వినిపించింది. నా పేరు రసూల్. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనన్నాడు రసూల్. దేని గురించే అని అడిగాడు విహారీ. అప్పుడు రసూల్ అతన్తో 2 నిమిషాల పాటు ఏదో చెప్పాడు. చివరిగా అతని పేరు భరత్. ఒకసారి కలిస్తే ఇంకా క్లియర్గా మాట్లాడుకోవచ్చు అనన్నాడు. సరే అంటూ అతను కలవాల్సిన అడ్రస్ చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు విహారీ. రసూల్ నవ్వుకుంటూ ప్రతిసారి నువ్వే గెలుస్తావనుకోవద్దు భరత్. ఈసారి గెలుపు నాదే అని మనసులో అనుకున్నాడు. ఉదయం 9 గంటలకు దేవేందర్ వచ్చి భరత్ రూమ్ డోర్ కొట్టాడు. లోపల మెదున నిద్రపోతూ ఉండటంతో భరత్ బయటికొచ్చి మనం క్యాబిన్లోకెళ్ళి మాట్లాడుకుందాం అంటూ అదే ఫ్లోర్లో ఉన్న చైర్మన్ క్యాబిన్కి వెళ్లారు. సార్, ఈ రసూల్ గురించి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? మీరతన్ని డైరెక్ట్గా పట్టుకోవాలనుకుంటే మన వాళ్ళతని ఇంటి దగ్గర రెడీగా ఉన్నారు. వెంటనే అతన్ని పట్టుకొచ్చి మీ ముందు పడేస్తారు. కాని మనం ఇక్కడున్న ఇంకో విషయం ఆలోచించాలి. అతని ఫ్యామిలీకి నిజానికి మీతో తలబడే స్టేటస్ లేదు. కాని వాళ్లక్కూడా ఒక రకంగా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే అతన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తే అది మనకు అనవసరమైన ఇబ్బంది కలగచ్చు అని చెప్పాడు. అతను మాట్లాడుతూ ఉండగానే దేవేందర్ ఫోన్ రింగ్ అయింది. రసూల్ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తి నుండి కాల్ వస్తుండటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి విషయమేంటి అని అడిగాడు. సార్, ఆ రసూల్ ఎస్కేప్ అయ్యాడు అని చెప్పాడు అవతలి వ్యక్తి. వెంటనే దేవేందర్ కోపంగా ఎస్కేప్ అయ్యాడా? మరి నువ్వు అక్కడుండి ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. సార్, హఠాత్తుగా అతనింటి ముందు ఒక కారు వచ్చాగింది. అతను అందులో ఎక్కేశాడు. నేనతన్ని ఫాలో అవుతున్నాను. ఎలాగైనా పట్టుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాడు అవతలి వ్యక్తి. ఫేస్ట్ ఫెలో అని కోపంగా తిట్టి కాల్ డిస్కనెక్ట్ చేసిన దేవేందర్ వైపు భరత్ చూస్తూ సారీ సార్, నేనీ పని సరిగ్గా చేయలేకపోయాను అని అన్నాడు దేవేందర్. ఇందులో మీ తప్పేం లేదు దేవేందర్ గారు. నేనే వాడికి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడాను. అందుకే వాడు భయంతో పారిపోయి ఉంటాడు అని అన్నాడు భరత్. వాడెక్కడికి పారిపోతాడు సార్? లోకంలో ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతాను అని అన్నాడు దేవేందర్. సరే, మీరు ట్రై చేయండి అని చెప్పి భరత్ అక్కడి నుండి లేచి నేరుగా ధన్య రూమ్కి వెళ్లాడు. వెంటనే డోర్ తీసి భరత్ని చూసిన ధన్య కొంచెం ఆశ్చర్యపోయి సార్, మీరా? ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది. ధన్య, ఆ రసూల్ ఎస్కేప్ అయ్యాడు. నువ్వతన్ని కనిపెట్టడానికి వెళ్లగలవా అని రూంలోకి వెళ్తూ అడిగాడు. ధన్య వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు సార్, నేనతన్ని కనిపెట్టడానికి వెళ్ళను అని అంది. ధన్య అంత గట్టిగా నో అని చెప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అనుకున్న భరత్ ఎందుకు
అని అడిగాడు. సార్, ఇప్పుడు మీరు డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. నేను ఈ టైంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను అనంది ధన్య. నువ్వు దాని గురించి ఆలోచించుకు. ఆ రసూలు మనకు భయపడే ఎస్కేప్ అయ్యాడు. ఇకతను మన దగ్గరికి ఎలా వస్తాడు అని అన్నాడు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను మీ సెక్యూరిటీని వదిలి ఎక్కడికి వెళ్ళను సార్. అతను ఎస్కేప్ అయ్యాడంటే ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటాడు. నేను మిమ్మల్ని బాధపెట్టే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వను అనంది ధన్య. దాంతో భరత్ ఆమెను బలవంత పెట్టకుండా, సరే, దీన్ని దేవేందర్ చూసుకుంటాడు. మనం తిరిగి ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్దాం అని అన్నాడు. అప్పుడు ధన్య మళ్ళీ అడ్డంగా తల ఊపుతూ, సార్, ఇప్పుడు మీరు హాస్టల్కి కాని కాలేజ్కి కాని వెళ్ళకూడదు అనంది. మళ్ళీ ఇదేంటి అని నవ్వుతూ అడిగాడు భరత్. మీరు హాస్టల్కి కాలేజ్కి వెళ్తే నేను మీ వెనకే ఉండడం కష్టమైపోతుంది సార్. అందుకే మీరిప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెనకే వస్తాను అని చెప్పింది ధన్య. సరే సరే అయితే నేను హాస్టల్కి వెళ్ళను. దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూద్దాం. కానీ ఆ రసూల్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. సైలెంట్గా ఉండి చాలా పెద్ద స్కెచ్ చేశాడు అని అన్నాడు. అప్పుడు ధన్య కొంచెం సంకోచిస్తూ, సార్, నేనొక మాట చెప్పచ్చా అని అడిగింది. పర్వాలే చెప్పు అని అన్నాడు భరత్. సార్, మీరీ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తే మంచిది అనంది ధన్య. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం నేను మా ఫ్యామిలీని ఉపయోగించుకోను. దీన్ని నేనే డీల్ చేస్తాను అని అన్నాడు. కానీ సార్, విషయం మీ ప్రాణాలకు సంబంధించింది. ఇందులో ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు అనంది ధన్య. లేదు, దీన్ని మనమే డీల్ చేద్దాం అని అన్నాడు భరత్. ఇంతలో మిథున కూడా లేచి గదిలోకొచ్చింది. అక్కడున్న భరత్ని చూసి, నువ్విక్కడ ఉన్నావా? గదిలో కనిపించకపోయేసరికే ఎక్కడికి వెళ్లామని అడుగుదామనొచ్చాను అనంది. ఏం లేదు, మనమిక్కడ నుండి వెళ్లే విషయం గురించి మాట్లాడుతున్నాను. కాలేజీ వాళ్ళు క్యాంప్ నుండి రావడానికి ఇంకా 2 రోజులు టైం పడుతుంది. అప్పటిదాకా ఈ హోటల్లోనే ఉండటం బెటర్ అనిపిస్తుంది అని అన్నాడు భరత్. లేదు, నేనే ఈ విషయం నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. మా పేరెంట్స్ కాల్ చేసి కొన్ని రోజులు ఇంటికి రమ్మని ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేనిప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఈ హోటల్లో ఎక్కువ రోజులుండటం నాకిష్టం లేదు అనంది. భరత్ కూడా అది వినగానే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇంటి దగ్గర ఉండటమే మంచిది మిథునా. ఇది నిజంగా మంచి ఆలోచన అని అన్నాడు. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ధన్యవైపు చూసి, నువ్వు ఈ టైంలో మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫ్రెండ్లీగా హక్ చేసుకుని ఆమె చెవిలో చిన్నగా మాట్లాడుతూ, నేను లేను కదా అని భరత్ను లైన్లో పెట్టడానికి చూడకు. అతను నా సొంతమని నీకిప్పటికే అర్థమై ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అని బెదిరించి వెంటనే ఆమె నుండి వెడిపోయి నవ్వుతూ, బాయ్ ధన్యా అంటూ చెప్పింది. ధన్య ఆమె వైపు మౌనంగా చూసింది. భరత్ ఆమెతో పాటు కిందకు వెళ్లి క్యాబ్ ఎక్కించి టేక్ కేర్ అని చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. పైకొచ్చిన భరత్ని చూసి కారిడార్లో ఉన్న ధన్య, ఇప్పుడు మిథున ఇంటికి వెళ్ళిపోతే ఆమెకు ప్రమాదం ఉండదా సార్ అని అడిగింది. ఉండదు. ఆమెను చంపాలనుకుంటున్నది ఆర్యన్. వాడిప్పుడు మన చేతుల్లోనే ఉన్నాడు. రసూల్ అసలైన టార్గెట్ని నేనే. అతనికి మిథున్తో ఎలాంటి శత్రుత్వం లేదు. కాబట్టి ప్రాబ్లం లేదులే అని అన్నాడు భరత్. ఓకే సార్ అని మౌనంగా ఉండిపోయింది ధన్య. నైట్ క్లబ్. ధన్యతో కలిసి లోపలికి వెళ్లాడు భరత్. ఇంతకు ముందులాగే ఖ్యాతి బార్ దగ్గర నిలబడి కస్టమర్లకు వైన్ మిక్స్ చేస్తూ ఇస్తుంది. ఈమిక్కడ బాస్ అయ్యుండి కూడా బార్ టెండర్గా ఎందుకు పనిచేస్తుందో తెలియడం లేదు అని అనుకున్నాడు భరత్. కాని దాని గురించి అతను బయటికి మాట్లాడలేదు. 2 అమ్మాయిలతో కలిసి లోపలికొచ్చిన భరత్ని చూసిన ఖ్యాతి నవ్వుతూ, హలో మిస్టర్ భరత్, మీరు మళ్ళీ వచ్చారా? అయితే ఈసారి టార్గెట్ ఎవరు అనంది. ఎందుకలా అంటున్నావు అని అన్నాడు భరత్. లాస్ట్ టైం నువ్విక్కడికొచ్చినప్పుడు ఆర్యన్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశావు. కొద్ది రోజుల్లోనే ఆ ఫ్యామిలీ ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ ఇక్కడికొచ్చావంటే ఎవరో ఒకరి ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చుంటావు కదా. అందుకే ఈసారి నీ టార్గెట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అనంటూ 2 గ్లాసుల్లో రెడ్ వైన్ పోసి వాళ్ల ముందుకు నెట్టింది ఖ్యాతి. ధన్య వెంటనే మొహం చేట్లిస్తూ గ్లాస్ని దూరంగా నెట్టేసి, నో థ్యాంక్స్ అని చెప్పింది. నైట్ క్లబ్ చూసిన తర్వాత ధన్యకు ఖ్యాతి మీద మంచి అభిప్రాయం కలగలేదు. ఆమె ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా సరైందే ఉంటుందని ఆమె కనిపించలేదు. వాళ్ళు డబ్బు కోసం ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చని ధన్య అభిప్రాయం. ఖ్యాతి తన వైన్ గ్లాస్ చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు మీరిక్కడికెందుకొచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది. నేనొకరిని వెతుకుతున్నాను. అతనెక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి
అని అన్నాడు భరత్. ఎవరి గురించి అని అడిగింది ఖ్యాతి. శివారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ రసూల్, ఆర్యన్ గాడికి ఫ్రెండ్ అని అన్నాడు భరత్. ఆ మాట వినగానే ఖ్యాతి ఒక్క నిమిషం ఆలోచించి, ఈ పేరు నేను విన్నాను. రసూల్ అంటే ఆల్ గుడ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గ్రూప్ చైర్మన్ కొడుకే కదా అని అంది. అవును, ఎంత ఖర్చవుతుంది అని అన్నాడు భరత్. అప్పుడు ఖ్యాతి నవ్వుతూ, ఏంటి జోక్ చేస్తున్నావా? నేను మీ దగ్గర్నుంచి డబ్బెలా తీసుకోగలను? మీకు హెల్ప్ చేయడం నాకు ఆనర్ అనంది. భరత్ వైన్ సిప్ చేసి గ్లాస్ కింద పెడుతూ, నువ్వు నాకు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అతను గట్టిగా చెప్పటంతో, సరే 20 లక్షలివ్వండి అని అడిగింది ఖ్యాతి. భరత్ చెక్బుక్ తీసి 20 లక్షలకి సైన్ చేసి ఆమె ముందు పెడుతూ, ఎప్పట్లోగా పనవుతుంది అని అడిగాడు. కరెక్ట్గా చెప్పడం కష్టం, అతను ఎక్కడ దాక్కున్నాడు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది అనంది ఖ్యాతి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి అక్కడ్నుండి బయటకొచ్చేశారు. దాదాపు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. భరత్ మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి చిరాగ్గా, ఎంత పొద్దునే ఎవర్రా డిస్టర్బ్ చేసింది అని అన్నాడు. ఇది పొద్దున కాదు నీరజ్, మధ్యాహ్నం అని చెప్పాడు భరత్. ఆ గొంతు వినగానే నిద్ర మేల్కొన్న నీరజ్, హలో భరత్ గారు, చాలా పెద్దవాళ్ళైపోయినట్టున్నారు. ఇంత సడన్గా మీకు నేనెందుకు గుర్తొచ్చాను సార్ అని అన్నాడు నీరజ్. భరత్ లక్ష్మణ్లు బార్లో పనిచేస్తున్నప్పుడు వాళ్లతో కలిసి పనిచేసినవాడు నీరజ్. అతనొక కంప్యూటర్ మేధావి. అయినా ఏ జాబ్ దొరక్కపోవటంతో బార్లో పనిచేస్తున్నాడు. మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఒకరిని కనిపెట్టడంలో నాకు నీ హెల్ప్ కావాలి నీరజ్, నువ్వు హెల్ప్ చేయగలవా అని అడిగాడు భరత్. చెయ్యొచ్చు, కాని నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ లేదు, హార్డ్వేర్ కూడా సరిగ్గా లేదు అని చెప్పాడు నీరజ్. నీకేం కావాలంటే వాటిని నేను ప్రొవైడ్ చేస్తాను, లేచి బిఆర్ హోటల్కి రా అని చెప్పాడు భరత్. నేను కొంచెం బయటికెళ్ళాలి అని అన్నాడు నీరజ్. 1,00,000 రూపాయలిస్తాను అని అన్నాడు భరత్. కానీ అంటూ ఏదో అడగబోయాడు నీరజ్. 2 లక్షలు, అది పూర్తయ్యాక 5 స్టార్ హోటల్లో లగ్జరీ డిన్నర్ కూడా తినొచ్చు అని అన్నాడు భరత్. అది వినగానే నీరజ్ సంతోషంగా, ఓకే, ఎక్కడికి రావాలో చెప్పు అంటూ బెడ్ దిగాడు. నిన్ను పికప్ చేసుకోవడానికి కారొస్తుంది అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు భరత్. ఒకవైపు దేవేందర్ పెట్టిన మనుషులు, మరోవైపు నీరజ్ చేసే కంప్యూటర్ ట్రాకింగ్, నైటై చేసే రీసెర్చింగ్తో రసూల్ ఏ గూట్లో దాక్కున్నా తప్పకుండా బయటికొస్తాడని నమ్మకంగా అనుకున్నాడు భరత్. విహారీ విల్లాలో ఖద్దర్ షర్ట్, లెనిన్ ప్యాంట్ వేసుకుని కళ్లకి రేబ్యాన్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చునున్నాడు విహారీ. రఫ్గా ఉన్న గడ్డం, కేర్లెస్ హెయిర్ స్టైల్తో చూసేవారికి కళ్లతోనే భయపెట్టగలిగే షార్ప్ లుక్స్ అతనంటే తెలియని భయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అతని ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్నాడు రసూల్. విహారీ అన్నా, ఆ భరత్ గాడు బాగా రెచ్చిపోతున్నాడు. రోజురోజుకి వాడు చేసే అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. వాడు ముందు ఆర్యంతో గొడవ పెట్టుకున్నాడు. అదేంటని అడిగితే వాళ్ల కంపెనీని నాశనం చేసి వాడిని వాళ్ల నాన్నని కూడా జైల్లో పెట్టించాడు. అది తట్టుకోలేక ఆర్యన్ తండ్రి వరదరాజులకి ఆ రోజే పక్షవాతం కూడా వచ్చింది. కాలు చేయి పడిపోయి అతనిప్పుడు ఏం మాట్లాడలేక హాస్పిటల్లో బెడ్పై పడున్నాడు. ఆ ఆర్యన్ గాండి చూస్తే బ్రతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలీదు అని అన్నాడు. అసలు ఎవడి భరత్, ఎక్కడ్నించొచ్చాడు, వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా అని గంభీరంగా అడిగాడు విహారీ. ఇప్పుడేం జరగబోతోంది? భరత్కి రసూల్ దొరుకుతాడా? విహారీ భరత్లు ఎదురుపడతారా? ఎవరికెవరు వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 23, నువ్వా నేనా? భరత్ గురించి రసూల్ చెప్పిన మాటలు విన్న విహారీ, అసలు భరత్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు. అది ఎవ్వరికీ పూర్తిగా తెలియదన్నా. బార్లో వెయిటర్గా పనిచేసేవాడు. హఠాత్తుగా కోటీశ్వరుడైపోయాడు. బిఆర్ హోటల్స్ను కొని వాడికన్నా గొప్పవాడు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అందర్నీ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చూస్తున్నాడు. ఆర్యన్ మీ కుటుంబానికి చాలా దగ్గరవాడని అతనితో చెప్పినా కూడా వాడు లెక్క చేయలేదు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు అంటూ భరత్ మీద నెగిటివ్గా చెప్తూ విహారీకి అతని మీద కోపమొచ్చేలా చేయడానికి ట్రై చేస్తున్నాడు రసూల్. విహారీ అతని మాటలు విని అనుమానంగా అతని కళ్లల్లోకి చూశాడు. ఎందుకో అతని మాటలు విహారీకి నమ్మాలి అనిపించలేదు. అప్పుడే అతను, సరే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికెందుకొచ్చావు అని అడిగాడు విహారీ. అన్నా, నేను ఆర్యన్కి హెల్ప్ చేశాను. వాణ్ణి జైలు నుండి తీసుకొచ్చాను. అప్పుడే వాడు నీ గురించి చెప్పాడు
నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చాలా కావలసిన వాడివని, ఒకవేళ వాడికేదన్నా అయితే ముందుగా నన్ను నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. జరిగిన విషయాలన్నీ నీతో చెప్పి ఆ భరత్ గాడి మీద ఎలాగైనా పగ తీర్చుకునేలా చేయమని చెప్పాడన్నా అనన్నాడు రసూల్. అదంతా నీకెందుకు చెప్పాడు? వాడే నాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా అనన్నాడు విహారి. అన్నవాడు నీకు చెప్దామనే అనుకున్నాడు. కాని నువ్వు గత 4 రోజులుగా ఈ దేశంలోనే లేవు కదన్నా. నిన్ను కలవాలని ఫోన్లు కూడా ట్రై చేశాం. కాని మాట్లాడలేకపోయాం. నేను వాడి ఫ్రెండ్ అన్నా. నా మాట నమ్ము అనన్నాడు రసూల్. అయినా రసూల్పై నమ్మకం కుదరడం లేదు. అప్పుడు రసూల్ మళ్లీ మాట్లాడుతూ, అన్నా, ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఒక్కరోజులోనే నేలమట్టం చేశాడు. ఇదంతా చూడలేక నేనే వాడికి బెయిలిప్పించి బయటకు తీసుకొచ్చాను. కాని ఆ భరత్ వాణ్ణి కూడా మాయం చేశాడు. అందుకే వాడు చెప్పినట్టు నేను నీ దగ్గరకొచ్చాను. ఇప్పుడు నువ్వే ఆ భరత్ సంగతి చూడాలి అనన్నాడు రసూల్. ఆర్యన్ ఫ్యామిలీ, విహారీ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల క్రితం బిజినెస్లో కలిసి పనిచేశాయి. అప్పట్నుండి 2 కుటుంబాల మధ్య మంచి స్నేహముంది. రసూల్ చెప్పే మాటల్లో నిజముంటే దాన్నంత తేలిగ్గా తీసేయకూడదని ఆలోచిస్తున్నాడు విహారీ. తన మాటలకి విహారీ ఆలోచనలో పడ్డాడని అర్థం చేసుకున్న రసూల్, అన్నా, నువ్వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికే వదిలేకూడదు. ఇలాగే వదిలేస్తే వాడు ఏదో ఒకరోజు మీదాకా వచ్చేస్తాడు అనన్నాడు రసూల్. విహారీ నవ్వుతూ, నన్ను తాకాలన్న ఆలోచనొచ్చినా చాలు, నేను వాణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాను అని చెప్పి అక్కడ్నుండి పైకి లేచి, నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తాను. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం అని రసూల్తో చెప్పి అతనక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రసూల్ నవ్వుకుంటూ, భరత్, నీకసలైన శత్రువుని సిద్ధం చేశాను. ఇప్పుడు విహారీని ఎలా ఎదుర్కొంటావో నేను కూడా చూస్తాను అని మనసులో అనుకున్నాడు. బిఆర్ హోటల్లో భరత్ రూంలో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఒక అందమైన వెయిట్రెస్ అతని డోర్పై చిన్నగా తట్టి, సర్, ఇతను మీకోసం వచ్చాడు అని చెప్పి తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపించింది. నీరజ్ ఆ వెయిట్రెస్ మొహంపైనే చూస్తున్నాడు. ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటే అతను కూడా ఆమెతో పాటే వెనక్కి తిరిగాడు. ఆమె వెళ్ళిపోయి చాలాసేపైంది, ఇంకా ఏం చేస్తున్నావు అని భరత్ మాటలు వినిపించటంతో వెంటనే తల తిప్పిన నీరజ్ కూర్చుని ఉన్న భరత్ని చూసి, ఏం చేయమంటారు భరత్ గారు? ఇంత క్లాసీ అందాలను చూడటం ఇదే మొదటిసారి అని పళ్ళు కనిపించేలా నవ్వుతూ అన్నాడు నీరజ్. భరత్ చిన్నగా నవ్వి, ముందొచ్చిన పంచూడు అంటూ తన పక్కనే ఉన్న సిస్టంను చూపించి, ఈ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ చూస్తావా అనన్నాడు. కంప్యూటర్ పేరు వినగానే అప్పటివరకు చూసిన అందమైన అమ్మాయి గురించి పక్కన పెట్టేసిన నీరజ్ ఒక్కసారిగా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి, ఇది ఆండ్రోమెడా ఎక్స్ సూపర్ కాన్ఫిగరేషన్, ఇంకా మార్కెట్లో కూడా అవైలబుల్గా లేదు అనన్నాడు. అతని మొహంలో కనిపించిన ఆనందాన్ని చూసి భరత్ నవ్వుకుంటూ, ఈ సిస్టం వాడి నేనిచ్చిన పనిని పూర్తి చేస్తావా అనన్నాడు. నీరజ్ ఉత్సాహంగా ఆ కంప్యూటర్ను తాకుతూ, వావ్, దీన్ని వాడ్డం నా కల. దీంట్లో నువ్వు ఏ పని చేయమన్నా నేను చేస్తాను అనన్నాడు. సరే, నువ్వు త్వరగా పని మొదలుపెట్టు, అది చాలా అర్జెంట్ వర్క్ అనన్నాడు భరత్. టెన్షన్ పడకండి భరత్ గారు, నేను మీకోసం తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అనన్నాడు. నన్ను గారు అని పిలవద్దు, ఎప్పటిలాగే భరత్ అని పిలువు చాలు. ఎదిగో, ఇది నేను వెతుకుతున్న ఒక వ్యక్తి ఫోన్ నంబర్. నువ్వు ముందుగా దీని పొజిషన్ ఎక్కడుందో కనుక్కుంటే తర్వాత అతన్ని కనుక్కోవడం నీకంత కష్టం కాదని అనుకుంటున్నాను అనన్నాడు భరత్. ఓకే, నేను ముందా ఫోన్ ఎక్కడుందో కనుక్కోడానికి ప్రయత్నిస్తాను అని సిస్టమ్ ఆన్ చేశాడు నీరజ్. అతను ఎవర్ని ఎందుకు వెతుకుతున్నాడు అనే ప్రశ్నలు నీరజ్ వేయలేదు. కేవలం తనకు చెప్పిన పని మాత్రమే చేస్తూ ఉండటంతో భరత్కి అతని ప్రవర్తన బాగా నచ్చింది. 5 నిమిషాలు కూడా గడవకముందే నీరజ్, ఇదిగో అతని మొబైల్ ట్రేస్ అయింది అంటూ లొకేషన్ చెప్పాడు. భరత్ వెంటనే దేవేందర్కి కాల్ చేసి లొకేషన్ చెప్పి ఎవరినన్నా పంపించి చెక్ చేయించు అని అన్నాడు. రసూల్ ఫోన్ నంబర్ ఆధారంగా దొరికిన లొకేషన్కి తన మనుషుల్ని పంపించాడు దేవేందర్. కాని అక్కడ రసూల్ ఫోన్ మాత్రమే ఉందని, తనక్కడ లేదని తెలిసిపోయింది. దేవేందర్ వెంటనే భరత్కి కాల్ చేసి, సర్, అక్కడ రసూల్ లేడు అని చెప్పాడు. ఇలా జరుగుతుందని భరత్ ముందుగానే ఊహించాడు. దాంతో వెంటనే నీరజ్ వైపు తిరిగి, ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ అడ్రస్లో నుండి బయలుదేరిన వెహికల్ని రోడ్ మానిటరింగ్ చెయ్యి అంటూ అడ్రస్ చెప్పాడు. నీరజ్ ఓకే అంటూ వెంటనే తన పనిని ప్రారంభించాడు. 20 నిమిషాల్లోనే సిస్టమ్ స్క్రీన్పై రసూల్ ఇంటికి దగ్గర్లోనే ఉన్న
ట్రాఫిక్ సీసీ కెమెరాల వీడియో ప్లేబ్యాక్ అయింది. స్క్రీన్పై రసూల్ కనిపించగానే భరత్ అతన్ని చూపిస్తూ, ఇతనే, వీడెక్కడున్నాడో మనం కనిపెట్టాలి అని చెప్పాడు. నీరజ్ వెంటనే రసూల్ ఎక్కిన కార్ లైసెన్స్ ప్లేట్ ఆధారంగా ఆ కార్ ఎక్కడుందో కనిపెట్టాడు. సాయంత్రం 4 గంటలవుతుండగా కొన్ని సరౌండింగ్స్ను సర్కిల్ చేసి, భరత్, మానిటరింగ్ ప్రకారం రసూల్ ఈ ఏరియాలోనే ఉన్నాడు. సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ఈ ఏరియా పేరు విల్లాస్ ఏరియా. ఎక్కువగా పవర్ఫుల్ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారని విన్నాను. ఏరియా మొత్తం విల్లాలే ఉంటాయి అని చెప్పాడు నీరజ్. గుడ్ జాబ్ నీరజ్ అని మెచ్చుకున్నాడు భరత్. అప్పుడే లోపలికొచ్చాడు దేవేందర్. భరత్ అతనితో, దేవేందర్ గారు, ఆ రసూలున్న ఏరియా తెలిసిపోయింది, కానీ ఖచ్చితంగా ఏ విల్లాలో ఉన్నాడనేది కనిపెట్టాల్సింది అని అన్నాడు. ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది. ఖ్యాతి కాల్ చేస్తున్నట్టుగా చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు భరత్. అటువైపు నుండి ఖ్యాతి మాట్లాడుతూ, నేను రసూలున్న ఏరియాని కనిపెట్టేశాను అనంది. సిటీకి ఈస్ట్ సైడ్లో ఉన్న విల్లాస్ ఏరియాలో ఉన్నాడా అని అన్నాడు భరత్. ఆ మాట విని ఖ్యాతి ఆశ్చర్యపోయింది. తనకన్నా ముందే భరత్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటంతో ఆమె షాక్ అయింది. అంటే నా వర్క్ మీద నమ్మకం లేక వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ సోర్స్ని అపాయింట్ చేసుకున్నాడా అని మనసులో అనుకుంది. కాని భరత్ అవేవీ పట్టించుకోకుండా, అతను విల్లాస్ ఏరియాలో ఉన్నాడని తెలుసు, కాని కరెక్ట్గా ఎక్కడున్నాడో నువ్వు చెప్పగలవా అని అన్నాడు. వెంటనే కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఖ్యాతి. భరత్ అడిగిన ఇన్ఫర్మేషన్ను ఫాస్ట్గా కనుక్కొని తన సామర్థ్యాన్ని చూపించుకోవాలి అనుకుంటుంది. దాంతో ఆగ మేఘాల మీద తన పనిని మొదలుపెట్టింది. తన పని పూర్తవటంతో, భరత్, నువ్వు నాకు 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టిస్తానన్నావు, మర్చిపోయావా? ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని అన్నాడు నీరజ్. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్ళొచ్చు అంటూ రిసెప్షన్కి కాల్ చేశాడు భరత్. కాసేపటికి ఇంతకుముందొచ్చిన అందమైన వెయిట్రెస్ మళ్లీ వచ్చింది. భరత్ ఆమెకు నీరజ్ని చూపించి, ఇతనికి హోటల్ని మొత్తం చూపించండి, ఏం కావాలన్నా అరేంజ్ చేయండి, దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పాడు. ఓకే సార్ అనంది వెయిట్రెస్. నీరజ్ సంతోషంగా పైకి లేచి, నువ్వు రావా భరత్ అని అడిగాడు. లేదు, నాకు కొంచెం పనుంది, నువ్వు ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు భరత్. ఓకే ఓకే, నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను అని ఆ వెయిట్రెస్ వైపు ఆశగా చూస్తూ ఆమె వెనుకే బయటికి వెళ్లాడు. నేను కూడా రసూల్ని కనుక్కునే పనిమీదే ఉంటానని చెప్పి గదిలో నుంచి వెళ్లిపోయాడు దేవేందర్. సిటీకి ఈస్ట్లో ఉన్న విల్లాస్ ఏరియాలో విహారీ విల్లా. సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న రసూల్ వైపు చూసి, నువ్వు చాలా చెత్త పనులే చేశావు అని అడిగాడు విహారీ. అన్నా, ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు అని అయోమయంగా అన్నాడు రసూల్. ఆర్యని నువ్వే రెచ్చగొట్టి భరత్ పైకి పంపించావు, అవునా అని అన్నాడు విహారీ. నేను రెచ్చగొట్టలేదు, అతనికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే జైలు నుండి బయటకు తీసుకొచ్చాను అని చెప్పాడు రసూల్. బయటికి తీసుకొచ్చావు, కాని ఏమైంది? ఇద్దరూ కలిసి కనీసం ఒక్కడిని కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు నీకోసం ఈ సిటీలో ఎంతమంది వెతుకుతున్నారో నీకు తెలుసా అని సూటిగా అతన్నే చూస్తూ అడిగాడు విహారీ. అప్పుడు రసూల్ నవ్వుతూ, ఎంతమంది వెతికితే ఏమైందన్నా, నేనిప్పుడున్నది విహారీ అన్న దగ్గర. ఇప్పుడు ఎవ్వరూ నన్ను టచ్ కూడా చేయలేరు అని గర్వంగా చెప్పాడు. ఇంతలో తన ఫోన్లో మెసేజ్ టోన్ మోగటంతో దాన్ని ఓపెన్ చేసి విహారీ కోపంగా, ఈ భరత్కి ఎంత ధైర్యం అని అన్నాడు. ఏమైందన్నా అని అర్థం కానట్టుగా అడిగాడు రసూల్. అతని మనుషులు ఈ విల్లాస్ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు అని చెప్పాడు విహారీ. ఆ మాట వినగానే రసూల్ కంగారుగా, అన్నా, ఇప్పుడెలా? నాకేం కాదు కదా, నన్ను నువ్వే కాపాడతావు కదా అని అడిగాడు. విహారీ ఒక్క నిమిషం అతని వైపు చూసి, కంగారు పడకు, నువ్వెంత పనికిరాని వాడివైనా నా హెల్ప్ కోసం వచ్చావు, అంతేకాకుండా నీ మొహం చూసి కాకపోయినా ఆర్యన్ కోసమైనా నేను నిన్ను కాపాడతాను అని అన్నాడు. విహారీ తనను పనికిరానివాడు అన్నందుకు రసూల్ కొంచెం కూడా బాధపడకుండా, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావన్నా? ఆ భరత్ కాసేపట్లో ఇక్కడికొచ్చేస్తాడు కదా అని ఆతృతగా అడిగాడు. అతన్ని భయాన్ని పట్టించుకోలేదు విహారీ. వెంటనే ఫోన్ తీసి ఖ్యాతికి కాల్ చేసి, ఎంత ధైర్యం లేకపోతే నా ఇంటి ఇన్ఫర్మేషన్ బయటికెళ్తుంది, నా చేతిలోనే చావాలనుకుంటున్నావా అని అన్నాడు విహారీ. అతని గొంతు వినగానే ఖ్యాతి అవ్వాక్కైపోయింది. బిఆర్ హోటల్. తన ఫోన్ రింగవటంతో కాల్ లిఫ్ట్ చేశాడు భరత్. భరత్ అంటూ ఖ్యాతి గొంతు వినిపించింది. ఆ రసూల్ ఎక్కడున్నాడో కనిపెట్టావా అని అడిగాడు భరత్. ఆమె సమాధానం ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, నిజంగా ఆ రసూల్ని ఇంకా పట్టుకోవాలి అనుకుంటున్నావా
అని అడిగింది ఖ్యాతి. భరత్ మొహం చెట్లించి, ఎందుకలా అడుగుతున్నావు? అనన్నాడు. అతని గొంతులోని కోపాన్ని అర్థం చేసుకున్న ఖ్యాతి, "అ, రసూల్ ఎక్కడున్నాడో కనిపెట్టాను. కాని నువ్వక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని నీకొక స్నేహితురాలిగా సలహా ఇస్తున్నాను" అనంది ఖ్యాతి. ఆ మాట వినగాని భరత్ కోపంగా, "నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు" అనన్నాడు. భరత్, నా మాట విను. విహారీ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు. రసూల్ అతని దగ్గరే ఉన్నాడు. నువ్వు ఈ విషయంలో కాస్త ఆలోచించి అడుగేస్తే మంచిది అనంది. ఆ మాట వినగానే భరత్ నొసలు ముడుచుకున్నాయి. వెంటనే గంభీరంగా, విహారీనా? అతనెవరు? అనడిగాడు. అండర్గ్రౌండ్తో సంబంధాలున్న ఖ్యాతి కూడా అతనికి భయపడుతుందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనుకున్న భరత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె ఏం చెప్తుందో వినాలని ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రశ్న విని ఖ్యాతి ఒక్క నిమిషం మౌనంగా ఉండి, విహారీ గురించిన విషయాలు బయట పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. నువ్వెందుకింత సైలెంట్గా ఉన్నావు? నేనతన్ని చూసి భయపడిపోతాను అనుకుంటున్నావా? నేనెవరో నువ్వు మర్చిపోయినట్టున్నావు అని సీరియస్గా అన్నాడు భరత్. ఖ్యాతి నిదానంగా, భరత్, నీ స్టేటస్ చాలా గొప్పదని నాకు తెలుసు. అలాగే విహారీ ఫ్యామిలీ స్టేటస్ కూడా తక్కువేం కాదు. వాళ్ల ఫ్యామిలీకి మరో పేరు కూడా ఉంది. అదే సూపర్ స్కేప్స్ ఫ్యామిలీ. వాళ్లు మన సౌత్లో ఉన్న సగం ఏరియాను కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్లకి మన సౌత్ సైడ్ చాలా గ్రిప్ ఉంది. అలాంటి వాళ్లతో పోరాడ్డం తేలివైన పని కాదు. ఆ రసూల్ కోసం ఇప్పుడు మీ రెండు కుటుంబాల మధ్య యుద్ధం మొదలవుతుంది. అందుకే కొంచెం తెలివిగా ఆలోచించాలి అని చెప్పింది ఖ్యాతి. అంటే ఇప్పుడతన్ని నేను చూసి భయపడాలా అనన్నాడు భరత్. తెలివిగా ఆలోచించడం అంటే భయపడ్డం అని అర్థం కాదు. సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అని చెప్పింది ఖ్యాతి. భరత్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే, నువ్వు రసూలుండే ప్లేస్ కనిపెట్టావు. నీ పని పూర్తయిపోయింది. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్కి నీకు డబ్బు అందుతుందిలే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కట్ అయిన ఫోన్ వైపు ఒకసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చింది ఖ్యాతి. భరత్ ఫోన్ పక్కన పెట్టేసిన వెంటనే అక్కడే ఉన్న ధన్య కంగారుగా, భరత్ సార్, ఇప్పుడు రసూల్ని ఆ విహారీ రక్షిస్తున్నాడని మీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. మనమిప్పుడు మీ ఫ్యామిలీ పవర్ని ఉపయోగించకపోతే కష్టమైపోతుంది అనంది. ఆ మాటలు విన్న భరత్, ఫ్యామిలీ పవర్ని ఉపయోగించడం చాలా సులభం. కానీ ఇప్పుడు నేను కేవలం మా కుటుంబానికి వారసుండి మాత్రమే. పూర్తిగా పవర్లో లేను. ఫ్యామిలీ వారసుడిగా పవర్లోకి రాకుండా నేను వేటిని ఉపయోగించుకోకూడదు అనన్నాడు భరత్. అయితే ఇప్పుడు మనమేం చేయబోతున్నాం సార్ అని ఆందోళనగా అడిగింది ధన్య. భరత్ ఆలోచిస్తూ వెంటనే దేవేందర్కి ఫోన్ చేసి, దేవేందర్ గారు, మన వాళ్ళందర్నీ విల్లాస్ ఏరియా నుండి వెనకొచ్చేయమని చెప్పండి అని అన్నాడు. ఓకే సార్, ఆ విహారీ ఫ్యామిలీ గురించి మీకు అని దేవేందర్ చెప్తుండగానే, నాకంతా తెలుసు అని అన్నాడు భరత్. మరిప్పుడు ప్లాన్ ఏంటి సార్ అని అడిగాడు దేవేందర్. మన పని జరిగిపోవాలి, కానీ అది ఇలా కాదు అని అన్నాడు భరత్. దాంతో దేవేందర్, సార్, ఒక్క మాట. రామచంద్ర ఫ్యామిలీ వరల్డ్లోనే అగ్రస్థానంలో ఎలా నిలబడిందో మీరు పూర్తిగా తెలుసుకునే ఉండాలి. వాళ్లు తమ అపోనెంట్స్ని ఎలా డీల్ చేసేవాళ్ళో మీకు ఐడియా ఉంది కదా అని సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు. తెలుసు. రామచంద్ర ఫ్యామిలీ ఎప్పుడూ తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ బెనిఫిట్స్ పొందుతుంది. అందుకే వరల్డ్ వైడ్గా ఉన్న అపోనెంట్స్ని ఓడించి టాప్ ప్లేస్లో ఉంది అని అన్నాడు భరత్. దాంతో దేవేందర్ సంతృప్తిగా, ఎస్ సార్, ఇప్పుడు మీ ఉద్దేశం కూడా నాకు అర్థమవుతుంది అని అన్నాడు. భరత్ తీసుకున్న కొత్త నిర్ణయాలతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? విహారీ విషయంలో భరత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 24 టిట్ ఫర్ టాట్. విహారీ గురించి భరత్ తెలివిగా ఆలోచిస్తున్నాడని అతని మాటల్ని బట్టే అర్థం చేసుకున్న దేవేందర్ సంతృప్తిగా, ఓకే సార్ అని అన్నాడు. భరత్ మాట్లాడుతూ, ఆ విహారీ ఫ్యామిలీ రసూల్ని రక్షించడానికి ధైర్యం చేసిందంటే వాళ్ళు నేను చేసే అటాక్ను కూడా భరించడానికి రెడీగా ఉండాలి. ఇక ఆ రసూల్ విషయానికొస్తే వాణ్ణి కొన్ని రోజులు స్వేచ్ఛగా బ్రతకనివ్వండి. ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం అని అన్నాడు. ఓకే సార్, నేనిప్పుడే మనవాళ్లను వెనక్కి రమ్మని చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు దేవేందర్. భరత్ కాసేపు ఏదో ఆలోచించాడు. వెంటనే దేవేందర్ నుంచొచ్చి తనని కలవమని మెసేజ్ చేశాడు. మరో 5 నిమిషాల్లో దేవేందర్ అక్కడున్నాడు. వాళ్లు ప్రైవేట్గా మాట్లాడుకుంటారు అనుకున్న ధన్య అక్కడ్నుండి బయటకు వెళ్లబోయింది. భరత్ ఆమెను ఆపుతూ, నువ్వు కూడా ఉండు ధన్యా, ఇక నుండి అన్ని విషయాలు నువ్వు కూడా తెలుసుకోవాలి.
అని అన్నాడు. దాంతో ధన్య ఓకే సార్ అని ఆగిపోయింది. అప్పుడు భరత్ వాళ్ళిద్దరితో మన శత్రువుని దెబ్బతీయాలంటే ముందు మనం వాళ్ల బలహీనతల్ని తెలుసుకోవాలి. దీనికి నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే ఒక నిర్ణయానికొచ్చాను అని అన్నాడు భరత్. ఏంటి సార్ అది అని అడిగాడు దేవేందర్. దీనికోసం నేను నా సొంత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను ఫామ్ చేయాలనుకుంటున్నాను. దానికి హెడ్గా నీరజ్ ఉంటాడు. ఆ డిపార్ట్మెంట్ మొత్తం అతనిపైనే డిపెండ్ అయి ఉంటుంది అని అన్నాడు భరత్. నీరజ్ పేరు వినగానే దేవేందర్ కొంచెం అపనమ్మకంగా చూసి యూ షూర్ సార్ అని అడిగాడు. ఎస్ 100% అన్నాడు భరత్. దాంతో దేవేందర్ ఇంకేం క్వశ్చన్ చేయకుండా ఓకే సార్ అని అన్నాడు. నీరజ్ను సెలెక్ట్ చేసుకోవటాంలో భరత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నీరజ్ నెంబర్ 1 హ్యాకర్. తన ఐడెంటిటీ తెలియకుండా ఇంటర్నెట్లో చేయగల పనులన్నీ చేస్తాడు. వాటిలో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయటం అతనికున్న ముఖ్యమైన ఎబిలిటీ. దానికి తోడు నీరజ్ చాలా ఇన్నోసెంట్. బయట ప్రపంచానికి అతనొక హ్యాకర్ అని తెలీదు. అదే భరత్కు కలిసొచ్చిన ముఖ్యమైన విషయం. భరత్ అక్కడే ఉన్న ధన్యతో ధన్య, నువ్వు కూడా ఒక ఆపరేషన్ డిపార్ట్మెంటు సెటప్ చేసుకోవాలి. దానికి కావలసినవన్నీ చూసుకో. దీనికి మీకు ఏ హెల్ప్ కావాలన్నా దేవేందర్ గారు చేస్తారు అని చెప్పాడు. ఓకే సార్ అనంది ధన్య. ఎస్ సార్ అని అన్నాడు దేవేందర్. ఇక మీరందరూ మీ పనుల్లో బిజీ అవ్వండి. నేను నా ఇంటెలిజెన్స్ కోర్తో మాట్లాడబోతున్నాను అంటూ నవ్వి అక్కడ్నుంచి లేచి కిందకు వెళ్లాడు. హోటల్లోని స్విమ్మింగ్ పూల్ అంచున నిలబడి చేతిలోని వైన్ గ్లాస్ పట్టుకుని ఇద్దరు అమ్మాయిలతో కలిసి తన భుజాలను మసాజ్ చేయించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు నీరజ్. రిచ్ పీపుల్ చాలామంది అలాగే చేస్తారని అతను చాలా సినిమాల్లో చూశాడు. అందుకే అతను కూడా దానిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకున్నాడు. ఇంతలో భరత్ అక్కడికి రావటం చూసి ఆ ఇద్దరమ్మాయిలు చైర్మన్ వచ్చారు అంటూ హడావిడిగా దూరంగా జరిగారు. వాట్ బ్యూటీస్, ఎందుకు ఆగిపోయారు అంటూ నీరజ్ తలెత్తి చూశాడు. అక్కడ నిలబడి ఉన్న భరత్ ఆ అమ్మాయిల్ని వెళ్ళిపోమ్మన్నట్లుగా చెయ్యూపాడు. అది చూసిన నీరజ్ వద్దొద్దు, నన్నింకా పూర్తిగా మసాజ్ చేయించుకోలేదు అని ఆత్రంగా అన్నాడు. భరత్ నవ్వుతూ పర్వాలేదు, ఇలాంటి రోజులు నీ జీవితంలో ఇంకా ముందు చాలా వస్తాయి అని చెప్పాడు. అది విన్న నీరజ్ కళ్ళు మెరిసిపోయాయి. అంటే నేను ముందు ముందు ఇక్కడికి రావచ్చా అని ఆశగా అడిగాడు. నువ్వు నాకొక విషయంలో ప్రామిస్ చేస్తే రావచ్చు అని అన్నాడు. ఒక్కటి కాదు, 100 ప్రామిస్లు చేస్తాను అని ఉత్సాహంగా అన్నాడు నీరజ్. భరత్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ నేనొక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయబోతున్నాను. దానికి నువ్వే హెడ్గా ఉండబోతున్నావు. సంవత్సరానికి 20 లక్షల శాలరీ అని అన్నాడు. ఆ మాట విన్న నీరజ్ పట్టరాని సంతోషంతో నోరు తెరిచాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతని నోట్ నుండి మాట కూడా రావటం కష్టమైపోతూ తడబడుతూ నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని అడిగాడు. నేనీతో ఎప్పుడైనా జోక్ చేశానా అని అన్నాడు భరత్. నీరజ్ వెంటనే స్విమ్మింగ్ పూల్ నుండి హడావిడిగా బయటకొచ్చి భరత్ ఎదురుగా నిల్చుని నాకీ ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? నేను దాన్ని సరిగ్గా చేయగలనని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. నువ్వు తప్పకుండా చేయగలవు నీరజ్, అది నీకు బాగా తెలిసిన పని అని చెప్పాడు భరత్. నాకు తెలిసిన పనా? అంటే హ్యాకింగ్ టెక్నాలజీనా అని అన్నాడు నీరజ్. అవును, ఇందులో నువ్వు చాలా బాగా పనిచేస్తావని నాకు నమ్మకం ఉంది అని అన్నాడు భరత్. నీరజ్ సంతోషంగా థాంక్యూ భరత్, నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను అని మనస్ఫూర్తిగా అన్నాడు. భరత్ మొహంలో చిరునవ్వొచ్చింది. తన ఫస్ట్ రిక్రూట్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది అనుకున్నాడు. మళ్ళీ నీరజ్ ఏదో గుర్తొచ్చినట్టు భరత్ వైపు చూసి చేతు తడుముకుంటూ భరత్, నాకు ఈ పని కోసం నీ కంప్యూటర్ ఇవ్వగలవా అని అడిగాడు. భరత్ నవ్వుతూ దాన్ని నేను ఎలాగో వాడుకోలేను, ఖచ్చితంగా నువ్వు వాడుకోవచ్చు అని అన్నాడు భరత్. ఆ మాట వినగానే నీరజ్ ఆనందంగా థాంక్యూ భరత్, థాంక్యూ సో మచ్, నేను నీకోసం ఏ పనైనా చేస్తాను అని సంతోషంగా చెప్పాడు. అప్పుడు భరత్ అతనితో ఈరోజే అఫీషియల్గా నీ జాబ్లో ఫస్ట్ డే. నువ్వు చెయ్యాల్సిన మొదటి పని ఆ విహారీ గురించి, అతని ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అని చెప్పాడు. ఆ మాట వినగానే నీరజ్ ఆశ్చర్యపోయాడు. విహారీ అంటే సూపర్స్కేప్స్ ఫ్యామిలీ విహారీ గురించా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును,
నువ్వాళ్ల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అని అన్నాడు. సరే సార్, నేను వెంటనే మొదలు పెడతాను అని అన్నాడు నీరజ్. తర్వాత రోజు ఉదయాన్నే ధన్యతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు భరత్. అతని మొబైల్లో మెసేజ్ టోన్ టింగుమంటూ మోగింది. గుడ్ మార్నింగ్ బేబీ అంటూ నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేసి పంపించింది మిథున. అది చూడగానే భరత్ పెదాలపై చిరునవ్వుతో క్రేజీ గర్ల్ అని అనుకుంటూ గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అంటూ హార్ట్ సింబల్తో రిప్లై ఇచ్చాడు భరత్. మిస్సింగ్ యూ బ్యాడ్లీ అంటూ సాడ్ ఎమోజీతో మళ్లీ మెసేజ్ చేసింది మిథున. మీటూ, కానీ కొన్ని రోజులు తప్పదు. సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయ్యాక నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు తిరిగి నువ్వు వచ్చేయచ్చు అని ఆన్సర్ ఇచ్చాడు భరత్. ఓకే, కానీ నువ్వా ధన్యకి కొంచెం దూరంగా ఉండు. నువ్వా లేక ధన్యలతో మాట్లాడుతుంటే నాకు కొంచెం జలసీగా ఉంటుంది అంటూ బుంగమూతి పెట్టుకున్న ఎమోజీ యాడ్ చేసి టెక్స్ట్ చేసింది మిథున. భరత్ నవ్వుకుంటూ పిచ్చి, ఓవర్గా థింక్ చేయకు, లవ్ యూ అంటూ మెసేజ్ చేశాడు. మిథున కూడా లవ్ యూ టూ, బాయ్ అని రిప్లై ఇచ్చింది. ధన్య తనకేం పట్టనట్లు తలొంచుకుని తింటూ ఉండటంతో భరత్ ఏదో గుర్తు చేసుకుంటూ ధన్య, మనం బేస్గా ఏర్పరచుకోవడానికి ఒక ఇల్లుంటే బావుంటుంది అనుకుంటున్నాను. మనకి ఎలాంటి ఇల్లు సూటబుల్గా ఉంటుంది అనుకుంటున్నావు అని బ్రేక్ఫాస్ట్ చేస్తూ అడిగాడు భరత్. ధన్య ఒక ప్రొఫెషనల్ కావటంతో ఆమె అడ్వైస్ సరిగ్గా ఉంటుంది అనుకున్నాడు భరత్. అప్పుడు ధన్య మాట్లాడుతూ సిటీకి దూరంగా ఉన్న ఒక ఇల్లు కావాలి. నేను కూడా ఆ ఆలోచనతోనే ఇంటర్నెట్లో రాత్రి చెక్ చేశాను. ఒక క్లబ్ హౌస్ అమ్మకానికొచ్చింది. ఆ లొకేషన్ కూడా చాలా సూట్ అవుతుంది. మనం ఒకసారి వెళ్ళి ఆ ఇంటి స్ట్రక్చర్ని చూస్తే బావుంటుంది అని అంది. అవునా అంటూ భరత్ కూడా ఇంటర్నెట్ ఓపెన్ చేసి ధన్య చూపించిన క్లబ్ హౌస్ చూశాడు. ఓకే, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం అని అన్నాడు భరత్. ఒక 5 స్టార్ హోటల్ ముందు కార్ దిగారు ధన్య, భరత్. లోపల క్లబ్ హౌస్ డోర్ వేసి ఉండటంతో డోర్ తెరిచి లోపలికెళ్లారు. అప్పటికే లోపల 5 వ్యక్తులు ఎవరో గుంపుగా ఉన్నారు. వాళ్ల ఎదురుగా ఒక ముసలి వ్యక్తి నిల్చుని ఉన్నారు. వయసు దాదాపు 60 ఏళ్లుండొచ్చు. 5గురిలో ముందున్న వ్యక్తి ఎదురుగా ఉన్న ముసలి వ్యక్తి వైపు చూసి, చూడు నారాయణన్నా, నేను 30 లక్షలిస్తాను. అది కూడా ఈ క్లబ్ హౌస్ అంత వాల్యూ చేస్తుంది అని కాదు. ఏదో మనిద్దరం కలిసి కొన్ని రోజులు బిజినెస్ చేశాం కాబట్టి నీకోసం ఆ రేట్ చెప్పాను. ఇంతకు మించి ఈ ఆస్తిపైన ఒక్క పైసా కూడా పెట్టడం దండగా అని అంటున్నాడు. అప్పుడు నారాయణ, చూడ్రమణ, నువ్విస్తానన్న రేటు అస్సలు బాలేదు. ఈ క్లబ్ హౌస్ మొత్తం 5 అంతస్తులు, మంచి లొకేషన్లో ఉంది. ఇలాంటి ఇంటికి 30 లక్షలు చాలా తక్కువ అని అన్నాడు. నారాయణ షాపింగ్ మాల్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్స్ అవ్వటంతో నష్టపోవాల్సొచ్చింది. బ్యాంక్లో అతను కట్టాల్సిన లోన్ మిగిలిపోయింది. అందుకే తనకు మిగిలిన ఒకే ఒక్క ఆస్తి అయిన క్లబ్ హౌస్ను అమ్మి బ్యాంక్ లోన్ కట్టాలి అనుకుంటున్నాడు. అందుకే తనకి ఇష్టం లేకపోయినా దానిని అమ్మకానికి పెట్టాడు. అప్పుడే లోపలికొచ్చిన భరత్ ధన్యలను చూసిన నారాయణ, మీరు అంటూ అర్థం కానట్టుగా అడిగాడు. ఈ క్లబ్ హౌస్ అమ్మకానికుందని చూడ్డానికొచ్చాను అని చెప్పాడు భరత్. అది వినగానే నారాయణ ఆనందంగా వాళ్లకు ఎదురుగా వెళ్ళి, అవునవును, నేనే అమ్ముతున్నాను సార్, రండి అని అన్నాడు. ఇంతలో వెనుక నుండి రమణ అరుస్తూ, మీరక్కడే ఆగండి, నేను దీన్ని కొనడానికి ముందుగా వచ్చాను అని చెప్పాడు. భరత్ అతన్ని ఎగతాళిగా చూసి నవ్వుతూ, ఎవరు ముందొస్తే వాళ్లకమ్మడానికి ఇదేం వస్తువు కాదు అని అన్నాడు. వెంటనే నారాయణ కూడా, అవును రమణ, నువ్వు చెప్పిన రేట్ నాకు నచ్చలేదు. ఇతన్ని కూడా హౌస్ చూడనివ్వు అనంటూ భరత్ వైపు తిరిగి, సార్, మీరు వెళ్ళి హౌస్ చూడండి అని భరత్తో చెప్పాడు. వెంటనే రమణ కోపంగా, నారాయణ, ఇది నాకు కావాలి, వేరే ఎవ్వరూ కొనడానికి వీల్లేదు అని అన్నాడు. అది చెప్పే హక్కు నీకు లేదు అనన్నాడు నారాయణ. భరత్ కళ్లతోనే బిల్డింగ్ మొత్తాన్ని పరిశీలించి, నారాయణ్ గారు, మీరు దీన్ని ఎంతకమ్మాలనుకుంటున్నారు అని అడిగాడు. రమణ వెంటనే కల్పించుకుంటూ, ఈ అబ్బాయి, నీకు చెప్పేది వినిపించడం లేదా? ఇది నాకు కావాలి, నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అని అన్నాడు. కాని భరత్ అతని మాటలను పట్టించుకోకుండా, నారాయణ్ గారు, ఈ క్లబ్ హౌస్ నాకు బాగా నచ్చింది. నేను దీన్ని 2 కోట్ల కొనాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే నారాయణ సంతోషంతో నోరు తెరిచాడు. కాని రమణ కోపంగా, నీకు మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదా అంటూ తన వెనక ఉన్న వాళ్లతో, ఇంకా అలా నిల్చొని చూస్తున్నారేంటి, వీళ్ల సంగతి చూడండి అని అరిచాడు.
వెంటనే అతని వెనుక ఉన్న నలుగురు వ్యక్తులు ముందుకొచ్చి భరత్ ధన్యలను రౌండప్ చేశారు. హఠాత్తుగా నలుగురిలో ఒకడు భరత్పై చెయ్యి ఎత్తడానికి ముందుకు రావటంతో ఒక్కసారిగా ధన్య ముందుకొచ్చి అతని చేతిని విరిచి వెనక్కి లాగి చెంపపై గట్టిగా కొట్టింది. ఆమె దెబ్బకు అతను వెంటనే నేల కరుచుకున్నాడు. అది చూసిన మిగతా వాళ్లంతా అక్కడే ఆగిపోయి భయంతో వెనకడుగులు వేశారు. చూడ్డానికి సౌమ్యంగా ఉన్న ఒక ఆడపిల్ల క్షణంలో ఒక మగాణ్ణి కింద పడేసి కొట్టడంతో వాళ్లు ఆమె చేతిలో దెబ్బలు తినేందుకు ఇష్టం లేనట్టుగా వెనక్కి ఆగిపోయారు. అప్పుడు భరత్ రమణ వైపు చూసి, మిస్టర్ రమణ, నేనీ క్లబ్ హౌస్ను ఈరోజే కొనేస్తున్నాను. నువ్వింకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. రమణకి ఆ క్లబ్ హౌస్ను వదులుకోవాలి అనలేదు. కాని తన వెనుక ఉన్న వాళ్లంతా భయంతో వెనకడుగులు వేయటంతో రమణ కూడా భరత్కి ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేక కోపంగా తన వాళ్లతో సహా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నారాయణ ఆనందంగా భరత్ వైపు చూసి, సిర్, మనమిప్పుడే అసెట్స్ ట్రాన్స్ఫర్ కాంట్రాక్ట్పై సంతకాలు చేయొచ్చా అని జాగ్రత్తగా అడిగాడు. తప్పకుండా అని వెంటనే ఒప్పుకున్నాడు భరత్. దాంతో నారాయణ ఆనందంగా, థాంక్యూ సార్, మీరు కూర్చోండి, నేనిప్పుడే డాక్యుమెంట్స్ రెడీ చేయించి తీసుకొస్తాను. మీ పేరు చెప్పండి సార్ అని అడిగాడు నారాయణ. భరత్ రామచంద్ర అని చెప్పాడు భరత్. దాంతో నారాయణ, ఇప్పుడే వస్తాను సార్, వెయిట్ చేయండి ప్లీజ్ అని చెప్పి హడావిడిగా బయటకు పరిగెత్తాడు. అతను వెళ్ళగానే, సార్, ఈ క్లబ్ హౌస్కి 2 కోట్లు పెట్టడం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అని అంది ధన్య. భరత్ నవ్వుతూ, డబ్బు ఎక్కువ పెట్టడం సమస్య కాదు, మనకిప్పుడు సరైన ప్రాపర్టీ కొనడం ముఖ్యం అని అన్నాడు. ఓకే సార్ అని అంది ధన్య. 20 నిమిషాలు గడిచేసరికి నారాయణ చేతిలో కాంట్రాక్ట్ పేపర్స్తో పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి భరత్ ముందు పెడుతూ, సార్, ఈ బిల్డింగ్లో మొత్తం 5 ఫ్లోర్లున్నాయి. అండర్గ్రౌండ్లో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. 4th ఫ్లోర్లో ఆఫీస్ రూమ్స్, లివింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు పెట్టే డబ్బుకి కొంచెం కూడా నష్టపోరు అని చెప్పాడు. భరత్ పూర్తిగా క్లబ్ హౌస్ను చూడ్లేదని, అందుకే ఒకవేళ తర్వాత తను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమోనన్న భయంతో నారాయణ ఆ క్లబ్ హౌస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటి గురించి హడావిడిగా చెప్తున్నాడు. అది అర్థం చేసుకున్న భరత్, మీరు కంగారు పడకండి నారాయణ గారు, నేను దీన్ని తప్పకుండా కొంటాను. నా డెసిషన్ అస్సలు మార్చుకోను. ఇప్పుడు నేను కేవలం కాంట్రాక్ట్పై సంతకం మాత్రమే చేస్తున్నాను. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వగానే మిగిలిన డబ్బు మొత్తం మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి చెక్బుక్ తీసి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు భరత్. నారాయణ ఆ చెక్ తీసుకుని, థాంక్యూ సార్, మీరు కరెక్ట్ టైంకొచ్చి నా ప్రాబ్లం కూడా తీర్చారు అని చెప్పాడు. భరత్ నవ్వి ఆ ఇంటిని వదిలి బయటకొచ్చేశాడు. ఇంతలో దేవేందర్ దగ్గర్నుండి కాల్ రావటంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో దేవేందర్ గారు అని అన్నాడు. అటువైపు నుండి దేవేందర్ కంగారుగా, సార్, హోటల్లో ప్రాబ్లంగా ఉంది అని అన్నాడు. అది విన్న భరత్ ఆశ్చర్యంగా, 7 స్టార్ హోటల్లో ప్రాబ్లంనా? అందులోనూ మన హోటల్లో మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో ప్రాబ్లం రావడానికి అవకాశమే లేదు అని అనుకుంటూ, విషయమేంటో క్లియర్గా చెప్పండి అని అడిగాడు. సార్, హఠాత్తుగా ఫైర్ కంట్రోలర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకేసారి ఇన్స్పెక్షన్కొచ్చారు. అన్నెసెసరీ లాజిక్స్ అన్నీ తీసి హోటల్ అన్క్వాలిఫైడ్ అని చెప్పి హోటల్ క్లోజ్ చేయాలని నోటీసులిచ్చారు అని చెప్పాడు. ఆ మాట విని భరత్ ఆశ్చర్యపోయాడు. బిఆర్ హోటల్స్ తన హ్యాండోవర్లోకి రాకముందు నుండి ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దేవేందర్ దానిని తన సొంతింటిలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కాని ఇంత హఠాత్తుగా ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తూ, సరే నేనొస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. మరోవైపు దేవేందర్ కూడా తనని తాను ప్రశ్నించుకుంటూ, ఇంత హై లెవెల్లో ఉన్న ఫ్యామిలీలో మేనేజర్గా చేస్తున్నాను, కాని నేనొక హోటల్ మూతపడ్డం ఆపలేకపోతున్నాను. అసలేం జరుగుతుంది? ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకున్నాడు. దాని వెనుక విహారీ హస్తం ఉందని ఊహించడానికి అతనికి ఎక్కువ టైం పట్టలేదు. 10 నిమిషాల్లో హోటల్ ముందున్నాడు భరత్. అతన్ని చూడగానే దేవేందర్ హడావిడిగా ముందుకొచ్చి, సార్, మనం దీనికి అర్జెంటుగా ఏదో ఒక దారి వెతకాలి. ఒకవేళ దీని వెనుక ఉన్నది విహారీ అయితే అతని హోటల్ని మళ్లీ ఓపెన్ చేయనివ్వకుండా ఉండటానికి ట్రై చేస్తాడు సార్ అని చెప్పాడు. భరత్ మనసులో కూడా దీని వెనుక ఉన్నది విహారీ ఏమోనన్న అనుమానం ఉండటంతో దీనికి తగిన కౌంటర్ అటాక్కి రెడీ చేయమని మనసులోనే నిర్ణయించుకున్నాడు. విహారీ విల్లాలో
విహారీ అన్నా, నువ్వా భరత్కి చుక్కలు చూపించేశావు. ఆ హోటల్ వాడికి మెయిన్ ఇన్కమ్ సోర్స్. ఈరోజు నువ్వు దాన్ని మూతపడేలా చేశావు. ఇక వాడి పని అయిపోయినట్లే అని లాన్లో కూర్చొని వైన్ తాగుతున్న విహారీ దగ్గరకొస్తూ అన్నాడు రసూల్. రసూల్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భరత్ ఆస్తి కేవలం ఆ హోటల్ మాత్రమే. అందుకే ఆ విషయాన్ని విహారీ కూడా చెప్పాడు. దాంతో ఆ హోటల్ను క్లోజ్ చేయిస్తే భరత్ దారిలోకొస్తాడు అనుకున్నాడు విహారీ. రసూల్ మాటలు విని నవ్వుతూ, ఆ హోటల్ ఇక ఓపెన్ అవ్వదు, ఎప్పటికీ మూతపడే ఉంటుంది అనన్నాడు విహారీ. రసూల్ మొహంలో చిత్రమైన ఆనందం వచ్చింది. అతను బయటికి నవ్వకుండా ఉండలేకపోయాడు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అతను నవ్వును గమనిస్తూ అన్నాడు విహారీ. అవునన్నా, నువ్వాడికి ఇంకా ఏం చేయబోతున్నావో తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది అనన్నాడు రసూల్. ఇప్పుడేం జరగబోతుంది? మూతపడిన భరత్ హోటల్ మళ్ళీ తెరుచుకుంటుందా? అహంకారం అడ్డుగా ఉన్న ఈ ఆట ఏ మలుపులు తిరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 25 హ్యాకింగ్. బిఆర్ హోటల్ను విహారీ క్లోజ్ చేయించడం తెలియటంతో రసూల్ ఆనందంగా, నీ తర్వాత స్టెప్ ఏంటన్నా అని విహారీని అడిగాడు. విహారీ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పక్కన పెడుతూ, ఆర్యన్ ఫ్యామిలీకి జరిగిన నష్టానికి ఆ భరత్ హోటల్ మూయించి నేను కాంపెన్సేట్ చేశాను. ఇప్పుడు ఆ హోటల్ని ఎలాగైనా నేను స్వాధీనం చేసుకుని వాణ్ణి కూడా నడి రోడ్డుపైకి రప్పిస్తాను. ఇక తర్వాత ఏం జరుగుతుందో వాడు కూడా ఊహించలేదు, నేను ఆలోచించలేదు అని అన్నాడు. ఈ పని చేయటంలో విహారీ మనసులో ఉన్న ముఖ్య ఉద్దేశం తాను బలవంతుడని భరత్కి తెలియజేయడమే. విహారీ హోటల్ను తన అండర్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాడని తెలియగానే రసూల్ షాక్ అయ్యాడు. కాని పైకి నవ్వుతూ, నువ్వు నిజంగానే చాలా బాగా ప్లాన్ చేశావన్నా. వాడు రోడ్డు మీదకొస్తేనే వాడు పొగరు దిగుతుంది అని అన్నాడు. బిఆర్ హోటల్ మూతపడ్డం, దానిని మళ్లీ ఓపెన్ చేయటం కష్టమవుతుందన్న మాటలు వినబడుతూ ఉండటంతో హోటల్లోని స్టాఫ్ అంతా గందరగోళానికి గురవుతున్నారు. అది అర్థం చేసుకున్న భరత్ ఆ రోజు ఉదయాన్నే స్టాఫ్ మీటింగ్ పెట్టి, మీరెవ్వరూ కంగారు పడద్దు, ఈ పరిస్థితి మళ్లీ నార్మల్ అయిపోతుంది. ఈలోగా మీకు రావాల్సిన జీతం ప్రతి నెలా వస్తూనే ఉంటుంది అని చెప్పి పక్కనే ఉన్న దేవేందర్తో, దేవేందర్ గారు, వీళ్లకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పాడు. దాంతో స్టాఫ్ అందరి మనసుల్లో ఉన్న టెన్షన్ కొంచెం తగ్గిపోయింది. భరత్ అక్కడ్నుండి నేరుగా నీరజ్ దగ్గరకు వెళ్లి, నీరజ్, ఎనీ అప్డేట్స్ అని అడిగాడు. ఎస్ భరత్, విహారీ పేరు మీద ఒక హెవీ వెహికల్ ఇండస్ట్రీ ఉంది. అది అతని పర్సనల్ ఎసెట్స్కి సంబంధించింది. దాంట్లో అన్ని భారీ వెహికల్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుండి దాని ప్రొడక్షన్ అప్డేట్ కూడా అవుతుందని నాకు దొరికిన ఇన్ఫర్మేషన్లో ఉంది. ప్రొడక్షన్ లైన్ పెంచడానికి వాళ్లు ఇంటెలిజెంట్ ఆటోమేటిక్ ఫ్లోరోబాట్ ప్రొడక్షన్ లైన్ను ఉపయోగిస్తున్నారు అని అన్నాడు. ఆటోమేటిక్ ఫ్లోరోబాట్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ జరగడానికి హ్యూమన్ సోర్స్ సరిపోవడం లేదా? ఆ ఇండస్ట్రీ అంత బాగా నడుస్తుందా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు భరత్. అవును, ఈ మధ్య ఆ కంపెనీకి ఫారెన్ నుండి 2000 స్పెషల్ మైనింగ్ వెహికల్స్ కావాలని ఆర్డర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యావరేజ్గా 500 కోట్లుంటుంది. ఇక్కడ మనకు పనికొచ్చే విషయం ఏంటంటే, ఈ ఆర్డర్ ఇచ్చిన ఫారెన్ కంపెనీ ఆ డేటా మొత్తం నెట్వర్క్ ద్వారా ఫ్యాక్టరీకి పంపిస్తుంది అని ఉత్సాహంగా చెప్పాడు నీరజ్. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు భరత్. అప్పుడు నీరజ్ ఆనందంగా, వాళ్ల ప్రొడక్షన్ లైన్స్ అన్నీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నేనా వెహికల్ డిజైనింగ్ డేటాను హ్యాక్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయగలను అని అన్నాడు. ఆ మాట వినగానే భరత్ ఎక్సైటింగ్గా, అయ్యూ షో, నువ్వు చెప్పినంత నిజమేనా? ఆ పన్ను చేయగలవా అని అడిగాడు. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అని అన్నాడు నీరజ్. వావ్, నువ్వు నాకు 100 మంది సైనికుల కన్నా ఎక్కువ అని సంతోషంగా మెచ్చుకున్నాడు భరత్. తన పక్కనే ఉండి ఇన్ని రోజులు బార్లో వెయిటర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇంత తెలివైనవాడని, టాప్ హ్యాకర్ అని భరత్ ఊహించలేదు. వెంటనే వెళ్లి నీరజ్ పక్కన కూర్చున్నాడు. అప్పుడు నీరజ్ అతనికి అర్థమయ్యేలా సిస్టంపై స్క్రీన్ను చూపిస్తూ, ఇది విహారీ హెవీ ఇండస్ట్రీ సర్వర్. ఇప్పుడు నేను దీన్ని హ్యాక్ చేశాను అని చెప్పాడు. వాళ్లు దీన్ని కనిపెట్టలేరు కదా అని ముందు జాగ్రత్తగా అడిగాడు భరత్. నో, వాళ్లు నన్ను కనిపెట్టలేరు. ఇందులో వాళ్ల ఫారెన్ ఆర్డర్కి సంబంధించిన డేటాబేస్ ఉంది. నేనిప్పుడిందులో కొన్ని పాయింట్స్ని మారిస్తే చాలు, ఆ విహారీ ఇండస్ట్రీ వాళ్లు ఇదే ఒరిజినల్ డేటా అనుకుని దీని ప్రకారం వాళ్ల ప్రొడక్షన్ రెడీ చేస్తారు. ఆ తర్వాత జరిగేదేంటో మనకు తెలిసిందే అనంటూ
కీబోర్డ్పై టకటకా వేళ్లతో నొక్కుతూ 2 క్షణాల్లోనే భరత్ వైపు చూసి పని పూర్తయింది. ఇక విహారీ హెవీ ఇండస్ట్రీ చరిత్ర ముగిసిపోయింది అంటూ పెద్దగా నవ్వాడు. భరత్ దాన్ని నమ్మలేకపోయాడు. ఒక సూపర్ కంప్యూటర్తో అన్ని కోట్ల విలువైన ఇండస్ట్రీ పరిస్థితి క్షణంలో కుప్పగూలిపోయిందని తెలిసి అతనికి ఆశ్చర్యంగా ఉంది. దాంతో అతను నవ్వుకుంటూ, విహారీ, నువ్వు నా హోటల్ని సీల్ చేయించే ధైర్యం చేస్తే నేను నీ హెవీ ఇండస్ట్రీని నేలమట్టం చేయగలను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు అని అనుకున్నాడు. విహారీ విల్లాలో తన ఇంటికొచ్చిన కొంతమంది మోడల్స్కి సెండ్ ఆఫ్ ఇయ్యడానికి బయటికొస్తున్నాడు విహారీ. చుట్టూ ఉన్న మోడల్స్ మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే చూడ్డానికి రాకుమారుళ్లా కనిపిస్తున్నాడు. అప్పుడు అతని ఫోన్ రింగ్ అయింది. తన అసిస్టెంట్ నుండి కాల్ రావటం చూసి అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి అసిస్టెంట్ కంగారుగా, సార్, మన ఫ్యాక్టరీలో ఏదో తప్పుగా జరిగింది అని అన్నాడు. వాట్? ఏం జరిగింది అని పక్కనే ఉన్న మోడల్ను అవతలికి నెట్టి ముందుకు వెళ్తూ అడిగాడు విహారీ. ఫ్యాక్టరీలో వర్క్షాప్ అలారం అదే పనిగా సౌండ్ చేస్తూ ఉండటంతో దాన్ని చెక్ చేయడానికి టెక్నీషియన్ను పిలిపించారు. అతను చెక్ చేసి ప్రొడక్షన్ చేసి వెహికల్ డేటా అంతా తప్పుగా ఉందని చెప్పారు. మళ్లీ వాటిని అసెంబుల్ చేయడం కుదరదనంటున్నారు అని చెప్పాడు అసిస్టెంట్. అదెలా సాధ్యం? ఒకవేళ ఫారెన్ కంపెనీ పంపించిన డేటాలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసావా అని అన్నాడు విహారీ. వాళ్ళు పంపించిన డేటాలో ఎలాంటి తప్పు లేదని చెప్తున్నారు సార్ అని టెన్షన్గా చెప్పాడు అసిస్టెంట్. అయితే అసలేం జరిగిందో త్వరగా కనుక్కో అని కోపంగా అరిచాడు విహారీ. ఫారెన్ కంపెనీ వెహికల్స్ డెలివరీ చేయాల్సిన డేట్ దగ్గర్లో ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ లైన్ మొత్తం పనిచేయటం ఆగిపోతే వెహికల్స్ డెలివరీ ఇవ్వడం తప్పకుండా లేట్ అవుతుంది. ఒక్కరోజు డెలివరీ లేట్ అయినా కొన్ని కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని కాంట్రాక్ట్లో ఉంది. ఆ విషయం గుర్తుకు రాగానే విహారీ మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది. ఇంతలో అసిస్టెంట్ మళ్లీ కాల్ చేసి, సార్, టెక్నీషియన్స్ డేటాబేస్ను చెక్ చేశారు. అందులో ఉన్న డేటాలో కొంత ఆర్టిఫిషియల్ ట్యాంపరింగ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు అని తడబడుతూ చెప్పాడు. ఆ మాట వినగానే విహారీ కోపంతో ఊగిపోతూ, అర్జెంటుగా ఈ పనిచేసిందెవరో కనిపెట్టు, వాడంతూ చూస్తాను అని అన్నాడు. ఓకే సార్, కానీ ఇప్పటికిప్పుడు మన ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ లైన్లు ఆపలేం. కాబట్టి ఫారెన్ కంపెనీ నుంచి మళ్లీ డేటాను తెప్పించమంటారా అని అడిగాడు. ముందా పంచేయి, వాళ్లకి జరిగిన విషయమంతా క్లియర్గా చెప్పి డేటాను తెప్పించి ప్రొడక్షన్ లైన్స్ని అడ్జస్ట్ చేసి ఆర్డర్ని త్వరగా కంప్లీట్ చేసేలా చూడు అని ఆర్డర్ వేశాడు విహారీ. ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు అసిస్టెంట్. నా ఫ్యాక్టరీ నాశనం చేసేంత ధైర్యం ఎవరికుంది అని ఆలోచనలో పడ్డాడు విహారీ. మరోవైపు రూంలో ఉన్న భరత్ నీరజ్ సిస్టమ్ ముందు కూర్చుని జరుగుతున్నదంతా ఆనందంగా చూస్తున్నాడు. ఇప్పుడు డేటా అంతా గందరగోళంగా మారిపోయింది. కాని వాళ్ళు డేటా రీస్టోర్ చేస్తే మళ్లీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అనుమానంగా అడిగాడు భరత్. నీరజ్ నవ్వుతూ, డేటాను మోడిఫై చేయడం కేవలం వాళ్ళ అమాయకత్వం. నేను వాళ్ల సర్వర్లో వైరస్ను సెట్ చేశాను. వాళ్ళు డేటాను రీస్టోర్ చేయగానే ఆటోమేటిక్గా వైరస్ అటాక్ అయిపోతుంది అని చెప్పాడు. వైరస్ అటాక్ జరిగితే ఏమవుతుంది అని అడిగాడు భరత్. ఒక్కసారి వైరస్ యాక్టివేట్ అయితే న్యూక్లియర్ బాంబ్ లాగా దాని ప్రతాపం చూపిస్తుంది. ఆ విహారీ ఇండస్ట్రీలోని ప్రొడక్షన్ లైన్స్ అన్నీ క్షణంలో క్లోజ్ అయిపోతాయి అని చెప్పాడు. అది వినగానే భరత్ ఆనందంగా, ఎస్, నాకు కావాల్సిందిదే. నిజంగా ఈ ఒక్కరోజు నీ వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను దీన్ని గుర్తుపెట్టుకుంటాను అని అన్నాడు. తన పని భరత్కి నచ్చినందుకు నీరజ్ చాలా సంతోషపడ్డాడు. విహారీ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ డేటాను రీస్టోర్ చేశారు. ఆర్డర్ ప్రకారం అన్ని ప్రొడక్షన్ లైన్స్ రెడీ చేసుకుని మళ్లీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది యూనిట్. అంతే, ఒక్కసారిగా ఫ్యాక్టరీలోని వర్క్షాప్స్ నుండి వరుసగా భూమ్ అంటూ పెద్ద పెద్ద శబ్దాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. అది చూసిన విహారీ అసిస్టెంట్తో పాటు అక్కడున్న సీనియర్ అఫీషియల్స్ అందరి గుండెల్లో రాయిపడింది. అసిస్టెంట్ వెంటనే విహారీకి కాల్ చేసి, సార్, అది మన ప్రొడక్షన్ లైన్ అంటూ చెప్తూ భయపడుతున్నట్లుగా ఆగిపోయాడు. ప్రొడక్షన్ లైన్కి ఏమైంది? త్వరగా చెప్పు అని గట్టిగా అరిచాడు విహారీ. మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్ అని ధైర్యం తెచ్చుకుంటూ చెప్పాడు అసిస్టెంట్. ఆ మాట వినగానే విహారీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా ఫోన్ పెట్టేసి వెంటనే వెళ్లి కారెక్కాడు. 10 నిమిషాల్లో ఫ్యాక్టరీలో అడుగుపెట్టిన విహారీని చూడగానే అందరూ భయంతో వణికిపోతూ దూరంగా జరిగి నిల్చున్నారు. విహారీ వాళ్ళందర్నీ సీరియస్గా చూస్తూ, అసలిక్కడేం జరుగుతోంది
అని కోపంగా అరిచాడు. అతని కోపాన్ని చూసి ఒక్కరు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చున్నారు. అసిస్టెంట్ భయంగా ముందుకొచ్చి, సార్, లోపల సీనియర్ టెక్నీషియన్స్ చెక్ చేస్తున్నారు అని అన్నాడు. ఏం జరిగిందో తెలిసిందా అని కోపంగా అడిగాడు విహారి. ఇంకా లేదు సార్, చూస్తున్నారు అని అన్నాడు అసిస్టెంట్. విహారీ వెంటనే అతని మొహంపై పెద్ద చప్పుడుతో చాచికొట్టి, వేస్ట్ ఫెలోస్, ఒక్క పని కూడా రాదు. ఉదయం నుండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఇంతవరకు అసలైన ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు అని విసుక్కున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన టెక్నీషియన్స్ విహారీని చూసి వణికిపోయారు. వాళ్ల నుండి మెయిన్ టెక్నీషియన్స్ ముందుకొచ్చి, విహారీ గారు, అంతా చెక్ చేశాం. ఇది మెకానికల్ ఫెయిల్యూర్ కాదు, సర్వర్లో వైరస్ ఉంది. దానివల్ల ప్రొడక్షన్ స్టార్ట్ చేయగానే ఎక్విప్మెంట్ మొత్తం చాలా ఫాస్ట్గా రన్ అయ్యి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది అని చెప్పాడు. మీరు దీన్ని సెట్ చేయగలరా అని గంభీరంగా అడిగాడు విహారీ. టెక్నీషియన్స్ అతన్ని భయంగా చూస్తూ, సార్, ఇక మెషిన్స్ పనికిరావు, వాటిని రిపేర్ చేయలేం అని చెప్పారు. అది విన్న విహారీ పక్కనే ఉన్న చైర్ను కాల్తో తన్ని, వేలకు వేలు జీతాలు తీసుకుని ఈ పని కూడా చేయలేనప్పుడు ఇంకెందుకు మీరు? ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అరిచాడు. దాంతో టెక్నీషియన్, సారీ సార్ అంటూ అక్కడ్నుంచి ముందు కదిలాడు. విహారీ అతన్ని మళ్లీ ఆపుతూ, ఆ వైరస్ గురించేంటి అని అడిగాడు. తెలీదు సార్, నేను దాన్ని ట్రేస్ చేయలేకపోయాను అని భయంగా చెప్పాడు టెక్నీషియన్. గెట్ అవుట్ అని పెద్దగా అరిచాడు విహారీ. వెంటనే టెక్నీషియన్స్ అందరూ అక్కడ్నుండి బయటకు పారిపోయారు. విహారీ ఫ్యాక్టరీ ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అదిప్పుడు నేరుగా దివాలా తీస్తుందని అర్థం కావటంతో అతను పట్టరాని కోపంతో ఊగిపోతున్నాడు. తన ముందున్న కంప్యూటర్ స్క్రీన్ ఆఫ్ చేసిన నీరజ్ భరత్ వైపు తిరిగి, నువ్విప్పుడు విహారీకి కలిగించిన నష్టంతో అతనిక నీ హోటల్ వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయడని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. భరత్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఇది విహారీకి ఒక చిన్న లెసన్. అతను నా హోటల్ని మూయించడానికి ధైర్యం చేశాడు కాబట్టి అతనిలాంటివి చూడాల్సొస్తుంది అని అన్నాడు. నీరజ్ చిన్నగా నవ్వి, ఇప్పుడతనికి జరిగిన నష్టం కొన్ని 1000 కోట్లు. నువ్వు దాన్ని చిన్నది అనుకుంటున్నావా అని అడిగాడు. భరత్ ఏం మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాడు. 2 రోజులు గడిచాయి. క్యాబిన్లో ఉన్న భరత్ దగ్గరకొచ్చిన దేవేందర్, సార్, క్లబ్ హౌస్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఫ్రంట్లో కొక్కటి మారిస్తే సరిపోతుంది. ఇంటీరియర్ డెకరేషన్, లేఅవుట్ అంతా చాలా బావున్నాయి. మనం దాన్ని డైరెక్ట్గానే వాడుకోవచ్చు. మొదటి 2 ఫ్లోర్లను చిన్న క్లబ్లా వాడుతూ బయట వాళ్ళని నమ్మించొచ్చు. 3rd అండ్ 4th ఫ్లోర్ను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫీస్ కోసం వాడుకోవచ్చు అని చెప్పాడు. భరత్ అతను చెప్పింది విని, సరే అన్నట్టుగా తలూపాడు. ఇంతలో అక్కడికొచ్చిన ధన్యను చూసి, నీ ఆపరేషన్ డిపార్ట్మెంట్ పనులు ఎంతవరకొచ్చాయి అని అడిగాడు భరత్. ప్రాసెస్ జరుగుతుంది సార్. నేను 3 ఫైనలైజ్ చేశాను. మీరు వాళ్ళని ఒకసారి డైరెక్ట్గా చూసి కన్ఫర్మ్ చేస్తే మనం రిక్రూట్ చేసుకోవచ్చు. నేను వాళ్ల పిక్స్ని మీకు ఫార్వర్డ్ చేశాను అని చెప్పింది ధన్య. భరత్ పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని ధన్య ఫార్వర్డ్ చేసిన పిక్స్ ఓపెన్ చేశాడు. మొదటి పిక్లో ఒక మహిళ కనిపించింది. ఆమె కుడి కన్నుపై భయంకరమైన మచ్చ ఉంది. ధన్య ఆమె గురించి భరత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు యుక్త. అబ్రాడ్లో ఫ్లయింగ్ ఈగల్ రెజిమెంట్లో ఎంప్లాయీగా ఉండేది. ఈమె వెపన్స్ యూజ్ చేయడంలో టాలెంటెడ్. ప్రస్తుతం హైదరాబాద్లోనే చిన్న ఫ్లవర్ షాప్ నడుపుకుంటుంది అని చెప్పింది. నెక్స్ట్ ఫోటోపై క్లిక్ చేశాడు భరత్. ఇతని పేరు శ్రీనాథ్, ఏజ్ 28 years, అండర్ గ్రౌండ్ బాక్సర్. ఆటల్లో జరిగిన పాలిటిక్స్ వల్ల అతను ఎప్పుడూ గేమ్ గెలవలేకపోయాడు. ఒక అపోనెంట్ అతన్ని షూట్ చేయడానికి కూడా ట్రై చేశాడు. కానీ అతను తప్పించుకుని ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తున్నాడు అని చెప్పింది ధన్య. భరత్ తలూపి 3వ వ్యక్తి ఫోటోపై క్లిక్ చేశాడు. ఇతని పేరు గణపతి, వయసు 40, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ముగ్గురితో పోలిస్తే ఇతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా డోర్ లాక్స్ తీయటం, వాటిని కొయ్యడం, దొంగతనం చేయడం, ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకోవడం వంటి వాటిల్లో ఇతనికి చాలా టాలెంట్ ఉంది. ఇంతవరకు బందిపోటుగా ఉండేవాడని అంటారు. 10 ఏళ్లు జైల్లో కూడా ఉన్నాడు. ఈ మధ్య బయటకొచ్చాడు అని చెప్పింది ధన్య. ముగ్గురి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత, వీళ్ళ ఐడెంటిటీ మొత్తం నిజమేనా అని అడిగాడు భరత్. నిజమే సార్, ఎలాంటి ఫేక్ లేదు అని చెప్పింది ధన్య. ఓకే, మనం క్లబ్ హౌస్కి వెళ్లేదారిలో వీళ్ల ముగ్గురిని ఒకసారి చూసి రిక్రూట్ చేసుకుందాం అని చెప్పి పక్కనే ఉన్న దేవేందర్తో, దేవేందర్ గారు,
ఇక ఆ ఇల్లు మనం కొత్త పేరుతో ఓపెన్ చేద్దాం. అలాగే మన హోటల్ నుంచి కొంతమంది స్టాఫ్ని అక్కడ పంచడానికి ట్రాన్స్ఫర్ చేయండి. దే ట్రీట్మెంట్ విల్ బీ ద సేమ్ అని అన్నాడు. ఓకే సార్, నేను చూసుకుంటాను అని అన్నాడు దేవేందర్. సరే ధన్య, మన ముగ్గురిని ఒకసారి చూద్దాం అని చెప్పి ఆమెతో కలిసి కార్లో బయలుదేరాడు భరత్. కార్లో కొంచెం దూరం వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బార్ బయట ఎవరో నలుగురు వ్యక్తులు గొడవ పడ్డం కనిపించింది. బార్ దగ్గర ఇలాంటి గొడవలు కామన్ కావటంతో భరత్ కూడా దాన్ని పట్టించుకోలేదు. కాని అనుకోకుండా తలతిప్పి అటువైపు చూడగానే ఆ గొడవ పడుతున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. దాంతో ధన్యా, కారాపు అంటూ కార్ను బార్కి దగ్గర్లో ఆపించి విండో గ్లాస్ కిందకు దించి జరుగుతున్న గొడవను గమనిస్తూ ఉన్నాడు భరత్. భరత్ రిక్రూట్ చేసుకోబోతున్న ఆ ముగ్గురు ఎవరు? అసలు భరత్ స్టార్ట్ చేయబోతున్న ఆపరేషన్ ఏంటి? కథ ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.